మీ దగ్గర ఓకే, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. సో అందరు కూడా బైబిల్స్ మీ మాన్యువల్స్ పెట్టుకోండి. పోయిన క్లాస్ మనం ఎక్కడి వరకు వచ్చాము గుర్తుందా? ఎక్కడి వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం? ఏ పేజ్ వరకు? 33 ముప్పై 3 పేజ్ 33 పేజ్. అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. అక్కడ వరకు కంప్లీట్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రభుదాస్ గారు, చాలా చాలా సంతోషం. ఓకే, సో కాబట్టి 1 సెకండ్. సో నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్లో చూపిస్తున్నాను, మీకు టెక్స్ట్. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక్క నిమిషం. యా, ఓకే, కనిపిస్తుంది కదండి. 33 పేజ్ వరకు వచ్చాము మనం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనం దీన్ని ఫస్ట్ స్టెప్కి మనం వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, సో చాలా విషయాలు దీనికంటే ముందు మనం నేర్చుకున్నాము. ఈ 3 మెట్లు మనం నేర్చుకుంటే, ఈ 3 మెట్లని ప్రతి పుస్తకం మీద, అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ 3 స్టెప్స్ని మనం ఉపయోగించి ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ మనం స్టడీ చేయాలి. ఓకే, సో కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు చదివారా? అంటే ఏదైతే మాన్యువల్లో ఉందో అవన్నీ మీరు చదివారా? 32 పేజ్ వరకు చదివారా? టైం తీసుకొని ఏమన్నా గో త్రూ చేశారా? చదివాం బ్రదర్. వెరీ గుడ్, చదివారు కదా, క్లియర్ గా ఉంది కదా. వచనాలు కూడా ఉన్నాయి, చాలా వచనాలు నేను చదివించలేకపోయాను కాబట్టి మేము మీకు బుక్స్ ఇచ్చాం. బుక్స్ ద్వారా మీరు మంచిగా మీరు ఫాలో అవ్వచ్చు, చదవచ్చు. అండ్ ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో నుంచి మనం వేరే వేరే రకాలుగా మనం ఉపయోగించవచ్చు. ఓకే, రైట్. సో 3 మెట్లు మనం స్టార్ట్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ మెట్టు మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఆ మొదటి మెట్టు ఏంటంటే పాఠ్య భాగాన్ని గమనించుట. పాఠ్య భాగాన్ని గమనించుట, అబ్జర్వ్ ద టెక్స్ట్. ఓకే, సో లాస్ట్ టైం లాగానే కొంచెం మంది చక్కగా చదివి హెల్ప్ చేశారు. 34 పేజీకి వెళ్దాం మనం. 34 పేజ్. సో అబ్జర్వేషన్ ఆఫ్ ద టెక్స్ట్ అంటే ఏంటి? పాఠ్య భాగాన్ని గమనించాలి అంటే ఏంటి అంటే 34 పేజీలో ఉంది. ఓకే, 34 పేజీలో చదువుతారా ఎవరన్నా? 34 పేజ్. క్రమబద్ధమైన బైబిల్ అధ్యాయం యొక్క 3 ప్రాథమిక మెట్ల యొక్క వివరణ. మొదటి మెట్టు పాఠ్య భాగమును గమనించుట. ఈ పాఠ్య భాగం ఏం చెప్పుచున్నది? పరిచయము. అడగవలసిన ముఖ్యమైన ప్రశ్నలు. ఇదేం చెప్పుచున్నది? దేని కొరకు చూడాలో నేర్చుకొనుటకు నేనేం చేస్తున్నాను? 3 ముఖ్య తలంపులు. మీ ధ్యానమును పాఠ్య భాగంపై కేంద్రీకరించుము. ఏమి ఉన్నది మరియు ఏమి లేదు అన్నది గుర్తించుము. ఉదాహరణలు: మత్తయి 2:1-2 ఎంత మంది జ్ఞానులు వచ్చిరి? మత్తయి 2:9-11 ఆ జ్ఞానులు యేసును ఎక్కడ దర్శించారు? ప్రకటన 20:14-15 అవిశ్వాసులకు నరకమే అంతం కాదు. ప్రకటన 21:1-2 2 పేతురు 2:10-13 విశ్వాసులకు నిత్య విశ్రాంతి ప్రదేశము పరలోకం మాత్రమే కాదు. జాగ్రత్తగా చదువు, మరలా చదువు, ఓపికతో చదువు, ప్రార్థన పూర్వకంగా చదువు, ఉద్దేశపూర్వకంగా చదువు, విచార పూర్వకంగా చదువు. ఖచ్చితంగా చాలు సిస్టర్. ఒకసారి మీరు అందరు గమనించండి, మీరు అందరూ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను మీకు తెలుగులో స్క్రీన్ షేర్ చేశాను. మనకి ఏదైతే ఉందో తెలుగులో మీకు అందరికి కనిపిస్తుంది. ఓకే, మీరందరూ నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలకి మీరు అప్పుడప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు, మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ వాయిస్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుంది కాబట్టి, రికార్డ్ అవుతుంది కాబట్టి. ఓకే, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటనంటే, ఈ గమనించడంలో మనం చేయాల్సిన ముఖ్యమైనది ఏంటనంటే ఆ వాక్యంలో ఏమున్నది. ఓకే, పాఠ్య భాగం ఏం చెప్తున్నది అంటే రాయబడిన వచనాలలో ఏముంది అనేది మనము చూడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ చెప్తున్నాడు. మీ ధ్యానము పాఠ్య భాగంపై కేంద్రీకరించుము. మనం చదివేటప్పుడు ఆ ఒక్క వర్డ్స్, ఆ వాటిలో ఏముంది, ఆ వచనాలలో ఏముందో అనేది మనం ఒకసారి చూడాలి. దాని తర్వాత ఏముందో మరి ఏమి లేదో అనున్నది గుర్తించుము. దాంట్లో ఏమున్నాయి ఏమి లేదు. సో సింపుల్ క్వశ్చన్ ఏంటంటే అందరికీ తెలిసిన క్వశ్చనే, ఆన్సర్ మీకు కూడా తెలుసు. ఎంతమంది జ్ఞానులు వచ్చారు యేసయ్య దగ్గరికి ఆరాధించడానికి? ముగ్గురు. వెరీ గుడ్ సుజాత సిస్టర్, ముగ్గురు. ఓకే, ముగ్గురు. ఇంకా ఇంకెవరన్నా ఒకరిద్దరు చెప్తారా? తిరుమల కుమారి సిస్టర్, ఓకే, అరుణ సిస్టర్, పరిసిద్ధు. ఓకే, ఎంతమంది? ఇంకెవరు చెప్తారా? ఎస్, అరుణ సిస్టర్, అరుణ కలపాల. యా, ముగ్గురు. ఓకే,
రైట్. ఇప్పుడు ఎవరన్నా ఒకరు బైబిల్‌లో వెళ్ళి మత్తయి సువార్త 2వ అధ్యాయం ఇక్కడ ఉంది కదా మనకి. ఆ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనం. అందరూ చూడండి. రాజైన హేరోదు దినముల యందు హ్మ్. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు చాలు సిస్టర్. 2వ అధ్యాయము మీరు చూస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అందరు ఉన్నారా అండి? అందరు ఉన్నారు కదా, కనెక్ట్ అయినారు కదా. ఇప్పుడు చూడండి మీరు లేఖన భాగాన్ని. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, తూర్పు దేశపు ముగ్గురు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనుందా? లేదు కదా అలా. లేదు, లేదు. లేదు. వెరీ గుడ్. పుష్ప సిస్టర్, సుజాత సిస్టర్ కదా, చూడండి ఒకసారి కదా. అవునండి, అవునండి. ఏమనుందండి? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అంటే మరి ముగ్గురు అనేది మనం ఇచ్చినాం. అందరూ ముగ్గురు పెడుతున్నారు కాబట్టి డ్రామాలో ముగ్గురు వచ్చారండి అని అంటున్నారు. అది రాంగ్ యాక్చువల్గా. ముగ్గురు కంటే ఎక్కువ వచ్చారు. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. ఎందుకంటే టెక్స్ట్ ఏం చెప్తుంది? లేఖన భాగం మీద కేంద్రీకరించండి. మీరు టాబ్లెట్స్ కొనేటప్పుడు ఇంకేదైనా కొనేటప్పుడు చూస్తారు కదా, ప్రైస్ ఇలా పెట్టుకొని అది పట్టుకొని ఐటమ్ ఎంతండి అని ప్రైస్ చూస్తారు కదా, ఎంత ఉంది ఎక్స్పైరీ అని. టాబ్లెట్స్ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూస్తాం మనం, అంతే కదా. ఎక్స్పైరీ డేట్ చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్స్కి, ఎందుకంటే ఎక్స్పైర్ అయినా వేసుకుంటే మన బాడీకి రియాక్షన్ అవుతుంది. ఓకే, మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. లెక్క పెట్టేటప్పుడు కూడా డబ్బులు జాగ్రత్తగా లెక్క పెట్టి ఇస్తామని, అజాగ్రత్తగా ఇస్తే మన నుంచి ఎక్కువ వెళ్ళిపోతాయి. అంటే అంటున్నాను, మరి లేఖన భాగం మీద మనం మనసు పెట్టడం లేదు కాబట్టి ముగ్గురు అనేది అందరూ డిఫాల్ట్ గా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మరి ముగ్గురు లేరు కదా. ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది చూడండి. చదవండి సిస్టర్, జాయ్ సిస్టర్. అది తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు. ఇక్కడ ఉన్నాడు అని అడిగినారు. ముగ్గురు వచ్చారని లేదు అక్కడ. అంటే ముగ్గురు కంటే ఎక్కువ లేదు. మంది ఉండొచ్చు. ముగ్గురు కంటే ఎక్కువ మంది అంటే ఇక్కడ మనం చేసింది ఏంటి మిస్టేక్? ఇక్కడ అదే మనం మిస్టేక్ చేస్తున్నాము. పాఠ్య భాగం మీద మనం మనసు కేంద్రీకరించడం లేదు. ఏమున్నాయో ఏమి లేవు అనేది మనం గుర్తించలేదు. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ జ్ఞానులు ఎక్కడ యేసుక్రీస్తుని దర్శించిరి, ఇట్లాంటివన్నీ మనం చదివితే, లేఖన భాగం చదివితే మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే ప్రకటన గ్రంథం 20:14 వచనంలో అవిశ్వాసులకి నరకమే అంతము కాదు అంటే నిజంగానే యాక్చువల్గా నరకమే. బట్ ఈ తర్వాత మళ్ళీ నేను మీకు టైం తీసుకొని చెప్తాను. అట్లా మనం చాలా సార్లు ఏంటనంటే కొన్ని విషయాలని వాక్యములో ఏం చెప్పబడుతుందో అనేది మనం చదవడం లేదు, కరెక్ట్ గా గమనించడం లేదు. కాబట్టి ఏమవుతున్నాయి, మనం సొంతంగా ఊహించేసుకొని కొన్ని చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, జరుగుతున్నాయి. చూసి కూడా కొన్నిసార్లు బోర్డు మీద మనం చూసి కూడా కొన్నిసార్లు తప్పుగా రాసుకుంటాం కదండి. ఇది అనుకున్నాను ఈ అక్షరం అని మనం రాసుకుంటాం కదా. అంటే జరుగుతాయా తప్పులు? పి అనుకొని పి అక్షరం కానీ అది వేరే రకంగా కనిపించింది అనుకొని వేరే అక్షరం రాయడము, లేకపోతే తెలుగులో కూడా కదా అక్షరం ఒకటి ఉంటే ఇంకోటి అనుకొని రాయడం అనేది జరుగుతుందా? జరిగిందా జరగలేదా మనకు అలా? జరుగుతుందా జరగదండి? జరుగుతుంది. కామన్ గానే జరుగుతుంది. సేమ్ థింగ్ మనం కొన్నిసార్లు లేఖన భాగాన్ని చదవకపోవడము, జాగ్రత్తగా కేంద్రీకరించకపోవడం బట్టి జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే చాలా బాగుంది కదా, జాగ్రత్తగా చదువుము, మరలా చదువుము. బైబిల్ స్టడీ అంటే మరలా లేఖన భాగాన్ని చదవాలి. ఓపికతో చదువు, ప్రార్థనాపూర్వకంగా చదువు, ఉద్దేశపూర్వకంగా చదవాలి. స్టడీ అంటే ఒక ప్యాసేజ్ తీసుకొని దాన్ని ఎక్కువ సార్లు చదివి దాంట్లో ఏమున్నా ఏం లేదనేది కేంద్రం అంతా దాని మీద పెట్టడమే స్టడీ. దానికి టైం పడుతుంది. ఒక అధ్యాయం స్టడీ చేయాలంటే 2-3 రోజులు కూడా పట్టచ్చు. ఆ అధ్యాయంలో 4-5 వచనాలు తీసుకొని స్టడీ చేస్తాం, దాన్ని స్టడీ అంటారు. ఓకే, ప్రార్థనాపూర్వకంగా చదువు, ఎక్కువ సార్లు చదువు, విచారపూర్వకంగా చదువు. మూడోది చూడండి, ఖచ్చితంగా ఉండు. సిస్టర్ చదవండి. ఎవరు చదువుతున్నారు? పుష్ప సిస్టర్ మీరు చదువుతున్నారా? మాన్యుల్ చదువుతున్నారు కదా, వెరీ గుడ్. చదువు. ఖచ్చితంగా ఉండు. గమనించినప్పుడు సాధారణంగా జరిగే తప్పులను తొలగించుటకు అన్ని వివరములు చూచుట్లో తప్పిపోవుట, పాఠ్యభాగంలో లేని దానిని చూచుట, ఖచ్చితంగా గమనించకపోవుట, తప్పు నిర్ణయాలకు వచ్చుట, అదేం చెప్పుచున్నదో అది నీకు ఎప్పుడో తెలిసి ఉన్నదని ఊహించుకొనుట, చదువుట మరియు అధ్యయనము చేయుట్లో ఉన్న వ్యత్యాసము, పడవలో కొట్టుకొని పోవుట మరియు గమ్యం వైపు తెడ్డు వేస్తూ వెళ్ళుటలాగా ఉంటుంది. ఓకే, చాలు. ఆస్కర్ అన్నట్టు ఆయన అన్నాడు. మనం 3 థింగ్స్ చేయాలి. మన ధ్యానం పాఠ్యభాగం మీద పెట్టాలి, ఏమున్నదో ఏమి లేదో దాంట్లో గుర్తించాలి. ఓకే, ఖచ్చితంగా ఉండాలి.
సో చదివేటప్పుడు ఏమున్నా ఏం లేవు డీటెయిల్స్ అనేది ఉండాలి. కొన్నిసార్లు మనం చేసే సాధారణమైన మిస్టేక్స్ ఏంటంటే అన్ని వివరాలని చూడకపోవుట. అన్ని వివరాలను చూడకపోవటం. మనం అంటాం కదా, అరే నేను అది చూడలేదు, ఆ కూరగాయలు ఉన్నాయా, అది ఉందా ఐటమ్, నేను చూడలేదు, నాకు అనిపించలేదు, అంటే మనం స్కిప్ అయిపోయినాం మనం అంతే. అక్కడనే ఉంది చూడొద్దా అని అంటాం కదా మనం. కొన్ని పాఠ్య భాగంలో లేని దాన్ని చూచుట, ఇది చాలా తప్పు. లేని దాన్ని అంటే ఇప్పుడు మనము మూడు అనేది లేదు ఇక్కడ, మనం లేని దాన్ని మనం పెట్టేస్తున్నాం. అట్లా చేయడానికి వీలు. లేని దాన్ని చూడకూడదు. ఖచ్చితంగా గమనించకపోవట, చాలాసార్లు మనం పొరపాట్లు చేస్తాం. ఖచ్చితంగా మనం గమనించడం లేదు. తప్పుడు నిర్ణయాలకు వచ్చుట. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలకు వస్తున్నాం మనం సొంతంగా వాక్యం మీద. దాని తర్వాత అది ఏమి చెప్తున్నదో అది నీకు ముందే ఎప్పుడో తెలియదు, తెలిసి ఉన్నదని ఊహించుకొనుట. ఇది చాలా మంది చేస్తారు. నాకు ఆల్రెడీ తెలుసులే, ఆ లేఖన భాగం నాకు తెలుసులే, లేకపోతే ఆ ప్యాసేజ్ నాకు తెలుసులే, ఆ పుస్తకం నాకు తెలుసులే అనుకోవడం చాలా తప్పు. అందుకే మొదటి మెట్టులు ఏంటంటే గమనించుట అన్న దాంట్లో మనం చాలా ఖచ్చితంగా ఎక్కువ సార్లు చదివి చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే చదవడానికి దాని తర్వాత అధ్యయనం చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇక్కడ బాగా చెప్పాడు. చదువుట మరియు అధ్యయనం చేయుటలో కదా ఉన్న వాస్తవం అంటే పడవలో కొట్టుకొని వెళ్ళిపోవడం అనేది జస్ట్ రీడింగ్. కానీ మీ రీడింగ్ అనేది మీరు చేయాలి. మీ రీడింగ్ అనేది చేయాలి. మొదటి బుక్‌లో అధ్యయనం ఎలా చేయాలి, స్టడీ ఎలా చేయాలో నేర్చుకుంటారు. కానీ మీ రీడింగ్ అనేది మీ స్టడీయింగ్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. ఓకే. మరియు గమ్యమునకు తెడ్డు వేస్తూ వెళ్ళుటగా ఉంటుంది. సో, గమ్యమునకు వెళ్ళేదేంటి? స్టడీ. ఒక ప్రాపర్ డెస్టినేషన్‌కి వెళ్ళడము, ఒక ప్రాపర్ కంక్లూషన్‌కి రావడం అనేది స్టడీ, అధ్యయనం చేయుట. కానీ మన రీడింగ్ అనేది కూడా మనకు హెల్ప్‌ఫుల్‌గా చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మీరు ఈ మొదటి పుస్తకంలో అధ్యయనం ఎలా చేయాలి? అంటే ఒక పుస్తకాన్ని తీసుకుంటే బైబిల్‌లో ఏదన్నా ఒక పుస్తకం తీసుకుంటే, ఏదన్నా ఒక సువార్త తీసుకుంటే, పాత నిబంధనలో ఏదన్నా పుస్తకం తీసుకుంటే, దాని అధ్యాయం బై అధ్యాయం ఎలా స్టడీ చేయాలనే ప్రక్రియ ఈ 3 మెట్ల ప్రక్రియ. ఈ 3 మెట్లు. అందుకే ఈ 3 మెట్లు చాలా ఇంపార్టెంట్. అందుకే బుక్ నంబర్ 1 అనేది మొట్టమొదటిగా మీకు మేము నేర్పిస్తున్నాము. సో, ఇప్పుడు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే మీరు మంచి బైబిల్ విద్యార్థులుగా ఉండాలంటే కొన్ని చిన్న ప్రశ్నలు వేయాలి బైబిల్‌కి. ప్రశ్నలు వేయడంలో తప్పేం లేదు. తప్పుడు ప్రశ్నలు వేయకూడదు గానీ చిన్న ప్రశ్నలు మనం వేయాలి. ఆ లేఖన భాగానికి మనం వేయాలి. వేసినప్పుడు ఏమవుతుంది? మనకు లేఖన భాగం నుంచి ఏమొస్తాయి? సమాధానము వస్తుంది. ఇది చాలా మంచి క్వెషన్స్ ఇవి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. చాలా మంచి క్వెషన్స్ అన్నమాట. ఓకే. ఏంటి ఆ క్వెషన్స్ చూడండి ఒకసారి. సిస్టర్ చదువుతారు. పుష్ప సిస్టర్ చదువుతారు. 35 పేజ్ నంబర్ 35 సరైన ప్రశ్నలని అడుగుట. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి పేజ్‌లో 35 పేజ్‌లో అభ్యాసము అని ఇచ్చాడు కదా! ఇది ఎవరు చేయాలి? అంటే బ్రదర్ మేము పండుకున్నప్పుడు దేవదూతలు వచ్చి చేస్తారు బ్రదర్ అని అంటాము. కాదండి. మనం చేయాలి. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా! మీరు పుస్తకాలు లేకపోతే అడగండి. సిస్టర్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. తప్పకుండా ఓకే. మేము మీకు అందుబాటులో తీసుకొనొస్తాము, ఇస్తాము. మీరందరూ పుస్తకం తీసుకోండి. అందుకే బుక్స్ ఇంపార్టెంట్. ఈ చిన్న అసైన్‌మెంట్స్ మీరు చేయాలి. ఓన్‌గా మీరు రాయాలి. మీరు చదవాలి. ఆ లేఖన భాగం మీరు అభ్యాసం చేయాలి. ఓకే. రైట్. సో, 35 పేజ్. సరియైన ప్రశ్నలని అడుగుట. సరైన ప్రశ్నలను అడుగుట. సార్థకమైన బైబిల్ అధ్యాయమునకు సరైన ప్రశ్నలు అడుగుట అవసరమైనది. పాఠ్యభాగం గురించి నిన్ను నీవే ప్రశ్నించుకొనుము. ఎవరు మాట్లాడుచున్నారు, లేక ఎవరిని గూర్చి మాట్లాడబడుచున్నది? చర్చించబడుచున్న అంశము లేక విషయము ఏమిటి? ముందు ఏమి ఉన్నది మరియు వెనక ఏమి వచ్చుచున్నది? ఈ కార్యము లేక చర్చ ఎక్కడ జరుగుచున్నది? ఈ కార్యము లేక చర్చ ఎప్పుడు జరుగుచున్నది? ఈ కార్యము లేక చర్చ ఎందుకు జరుగుచున్నది? ఉద్దేశము. ఇందులోనున్న ప్రజలు ఎట్లు ప్రత్యుత్తరం ఇస్తున్నారు? ఓకే. రైట్ సిస్టర్. సో, ఇక్కడ 6 ప్రశ్నలు ఉన్నాయండి. 6 ప్రశ్నలు. ఏంటి ఆ 6 ప్రశ్నలు? ఈ 6 ప్రశ్నలు దేనికి వేయాలి మనము? ఈ 6 ప్రశ్నలు కూడా మనం లేఖన భాగానికి మనం వేయాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 6 ప్రశ్నలు దేనికి వేయాలండి? లేఖన భాగానికి మనం వేయాలి. ఇంగ్లీష్‌లో కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇంగ్లీష్ టెక్స్ట్ కూడా ఉంది మీకు. ఓకే. అది నేను ఒక్కసారి షేర్ చేస్తాను మీకు. క్లియర్‌గా ఉంటుంది. ఇంగ్లీష్‌లో కూడా ఉంది. తెలుగులో కూడా ఉంది. ఓకే. సో, ఎఫెక్టివ్ బైబిల్ స్టడీ రిక్వైర్స్ ఆస్కింగ్ ద రైట్ క్వెషన్స్. సరైన ప్రశ్నలు లేఖన భాగానికి అడిగితే మనకేమొస్తదండి? ఏమొస్తది? జవాబొస్తుంది. ఫస్ట్ ప్రశ్న చూడండి అక్కడ. ఎవరు మాట్లాడుచున్నారు లేక ఎవరి గురించి మాట్లాడబడుచున్నది? హూ ఈస్ టాకింగ్ ఆర్ బీయింగ్ టాక్డ్ అబౌట్? కదా! హూ అని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్‌లో బాగుంది. హూ, వాట్, వేర్, వెన్, వై. ఓకే. దాని తర్వాత ఏంటండి? హౌ.
సో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరు అనేది మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? తెలుగులో ఏముంది? నెక్స్ట్ ప్రశ్న ఏంటి చూడండి. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు, అది ఫస్ట్ ప్రశ్న. చర్చింపబడుతున్న అంశము లేక విషయం ఏమిటి అంటే ఏమిటి అనేది సెకండ్ క్వశ్చన్. ఏ ఒక్క అంశం గురించి మాట్లాడుతున్నారు, ఏ అంశం గురించి డిస్కస్ చేస్తున్నారు, సెకండ్ క్వశ్చన్. అంటే ఏదైనా ప్యాసేజ్ తీసుకుంటే ఈ క్వశ్చన్స్ ని మనం వేసుకోవాలి. ఎవరు, ఏమిటి, నెక్స్ట్ ఈ కార్యం లేక చర్చ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ అనేది అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ అనేది మనం చూడాలి. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం లేకపోతే చర్చ, అక్కడ ఉన్న ప్యాసేజ్ లో ఏదైనా జరిగితే ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, పర్పస్ ఏంటి, దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి, ఎందుకు అంటే దాని ఉద్దేశం ఏమిటి, అందులో ఉన్న ప్రజలు ఎట్లా ప్రతిస్పందన ఇస్తున్నారు, ఎట్లా హౌ ఆర్ దే రెస్పాండింగ్ అని మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు ఒక చిన్నది మీకు నేను ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. అందరు కూడా మీరు బైబిల్స్ యోహాను సువార్త 3వ అధ్యాయానికి వెళ్ళండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఓకే, అందరూ మీ బైబిల్స్ ని యోహాను సువార్త 3వ అధ్యాయానికి తీసుకొని రండి. ఓకే, మొదటి 3 వచనాలు చదవండి. ఎవరన్నా చదివిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు చదవండి. ఓకే, జయ సిస్టర్ చదువుతారా? యా, యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సుజాత సిస్టర్ చదవండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇప్పుడు మీరు 3 వచనాలు చదివినారు. 3 వచనాలకి చిన్న క్వశ్చన్స్ వేసుకోండి, మీరు ఆన్సర్ చెప్పండి, మీరే చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యూదుల అధికారి నికోదేము మాట్లాడుతున్నారు. ఫస్ట్ నికోదేము మాట్లాడినాడు. వెరీ గుడ్. ఎస్, పరిస్థితి చెప్పండి. ఫస్ట్ ఎవరు మాట్లాడారు? సుజాత సిస్టర్ చెప్పారు. వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా ఫస్ట్ ఎవరు మాట్లాడినారు? ఎవరు అని అడగాలండి ఫస్ట్. సిస్టర్, యూదుల అధికారి ఎవరు అని ఫస్ట్ అడగాలనా? ఓకే ఓకే, అంటే అది వెయ్యాలి క్వశ్చన్. అవునా? ఆన్సర్ అంటే అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎవరు, పాఠ్య భాగము గురించి నీవు ప్రశ్నించుకోవాల్సింది ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు కదా. అంటే నేను ఎవరు మాట్లాడుతున్నారు అని ఉంది కదా క్వశ్చన్, కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు? యోహాను రాశాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యోహాను యూదుల అధికారి అయిన నికోదేము అని పరిసయ్యుడు ఒకడు ఉండెను అని యోహాను రాశాడు కదా సిస్టర్, కదా సంపంతమ్మ సిస్టర్, మీరు అడుగుతున్నారు కదా ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగాలి అని అంటే అంటే ఇక్కడ ఇది గ్రంథకర్త రాశాడు, కానీ ఫస్ట్ ఎవరు మాట్లాడినారు? 2వ వచనంలో. కరెక్ట్, నికోదేము మాట్లాడిండు. ఫస్ట్ ఆయన మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఎవరు మాట్లాడారు? యేసు ప్రభు మాట్లాడారు. కరెక్ట్. అందరు ఓకేనా? అగ్రి అవుతారా? అందరు ఓకేనా? మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఫస్ట్ నికోదేము మాట్లాడాడు, తర్వాత యేసు ప్రభు మాట్లాడాడు. సరే, మొదటి ప్రశ్నకు వచ్చింది మనకు జవాబు. ఎవరు మాట్లాడినారు అంటే ఫస్ట్ నికోదేము మాట్లాడు, తర్వాత యేసు ప్రభు. వీళ్ళిద్దరే ఉన్నారు. వీరిద్దరి మధ్యలో చర్చ జరుగుతుంది. మనందరికీ తెలిసిన ప్యాసేజే. అంటే మనం ఈ క్వశ్చన్స్ ని ఎట్లా వేసుకోవాలి, ఎట్లా మనకు సమాధానం వస్తుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అయితే చర్చించబడుతున్న అంశం ఏంటి, విషయం ఏంటి? 2వ ప్రశ్న ఉంది కదా మీ మాన్యువల్స్ లో ఉన్నట్టుగానే. ఏ అంశం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? బహుశా మీరేమనుకుంటున్నారు? చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఏం కాదు. ఇది అందరం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతున్నాము అని చెప్తున్నాం. కరెక్టే, ఎరుగుతున్నామని చెప్తున్నాడు, కరెక్టే. కానీ ఏ అంశం గురించి వాళ్ళు చర్చిస్తున్నారు? అంత ఈజీ కాదు ఏ అంశం గురించి చర్చిస్తున్నారని. ఒక్కరి తర్వాత ఒకరు చెప్పండి. సుజాత సిస్టర్ ఏం చెప్తున్నారు? సూచక క్రియల గురించి అడుగుతున్నాడు. ఓకే, జాయ్ సిస్టర్.
కొత్తగా జన్మించిన రక్షణ గురించి నూతన జన్మ గురించి. కొత్తగా జన్మించిన వెరీ గుడ్, వెరీ గుడ్. పుష్ప సిస్టర్ నూతన జన్మ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే యాక్చువల్ గా నేను మిమ్మల్ని 3 వచనాలే చదవమన్నాను కదా, కానీ కింది వచనాలు కూడా చదవాలి. అఫ్ కోర్స్ కింది వచనాలు కూడా చదవాలి. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ మిమ్మల్ని స్టార్టింగ్ కోసం 3 వచనాలు చదవమన్నాను. నూతన జన్మ గురించి అని పుష్ప సిస్టర్ చెప్పారు, అది కరెక్ట్. ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ ఆ మాట మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే రిపీట్ అయినది ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ కాదా? కీస్ ఉన్నాయి జాగ్రత్త అని అంటాం, డబ్బులు ఉన్నాయి జాగ్రత్త అని అంటాం. మనం ఒకసారి 2 సార్లు చెప్తాం కదా పిల్లలకి. చెప్తారా చెప్పారా చెప్పండి? డబ్బులు ఉన్నవి మీ దగ్గర పెట్టుకుంటారు కదా జాగ్రత్తగా, కీస్ మీ దగ్గర పెట్టుకుంటారు కదా. ఎవరు పెట్టుకోరా అండి కీస్ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోరా? పెట్టుకుంటాం. కదా, అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాం ఎవరికైనా ఉన్నా కూడా, ఆ బ్యాగ్ నాకు ఇవ్వరా అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండొచ్చేమో, ఇంకేదన్నా ఉండొచ్చేమో, అది మనకు తెలుసు కాబట్టి అది మన దగ్గరనే పెట్టుకుంటాం. తాళం వేసావా, ఆ నీళ్లు కట్టేసావా, అది చేసేసావా అని మళ్ళీ అడుగుతాం, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. సేమ్ థింగ్ ఇక్కడ మీరు చూడండి, నూతన జన్మ గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. నూతన జన్మ గురించి యేసు ప్రభు నికోదేముకు 3వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయనకు అర్థం కాదు అది పాపం. నూతన జన్మ అంటే నూతన జన్మ అనేది ఆత్మీయమైనది, అది శారీరకమైనది కాదు, ఆత్మీయమైనది అనేది ఆ సత్యాన్ని క్లియర్ గా యేసు ప్రభు యూదుల అధికారి అయిన నికోదేముకు చెప్తున్నాడు. 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి, 3rd verse. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అనండి. ఓకే, నూతన జన్మ వచ్చింది కదా. ఇంకొక వర్స్ అదే అధ్యాయంలో ఇంకొక వర్స్ కూడా ఉంది. మీరు గమనించినట్లయితే అదే అధ్యాయము, ఒక్క నిమిషం. సో 3వ అధ్యాయము మళ్ళీ మీరు 7వ వచనం చదవండి సిస్టర్. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చూసారు, కొత్తగా జన్మించాలి అంటే నూతన జన్మ, కొత్త జన్మ, దీని గురించి ఈ టాపిక్ గురించే యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో చర్చింపబడుతున్న అంశం ఏంటి? కొత్త జన్మ లేకపోతే నూతన జన్మ అనేది మెయిన్ గా ఏంటి అంశము. దట్ ఈస్ ద మెయిన్ ఏంటండి, ఆ అంశం గురించి, ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. 3వ ప్రశ్న చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ కార్యము లేక చర్చ ఎక్కడ జరుగుతున్నది? వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, వేర్ ఎక్కడ జరుగుతుంది కదా? వేర్ ఈస్ ద యాక్టివిటీ ఆర్ డిస్కషన్ టేకింగ్ ప్లేస్? ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ చెప్తారా ఎవరైనా ఆన్సర్? యెరూషలేము. గుడ్. అంటే ఈ కార్యము లేక చర్చ. ఇప్పుడు మీరు క్లాస్కి ఎట్లా కనెక్ట్ అయినారు? ఎక్కడి నుంచి కనెక్ట్ అయినారు మీరు క్లాస్కి? ఎక్కడి నుంచి కనెక్ట్ అయినారు? మా ప్లేసెస్ నుండి కనెక్ట్. మీ ప్లేసెస్ నుంచి అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఎగ్జాక్ట్ గా? మీ ఇంట్లో నుంచి కనెక్ట్ అయినారు కదా? అవును. అది మెయిన్ గా మీ ప్లేసెస్ నుంచి కనెక్ట్ అయినారు, కరెక్ట్. తర్వాత మీరు అందరూ మీ ఇంట్లో నుంచి కనెక్ట్ అయినారు, నేను నా హౌస్ నుంచి. అంటే బహుశా ఈ కార్యము లేక చర్చ ఏదన్నా ఒక కదా ఇంట్లో జరుగుతుంది. యేసు ప్రభు ఒక దగ్గర ఉన్నాడు, వి డోంట్ నో, రాయబడలేదు, బట్ నికోదేము ఆయన దగ్గరికి వెళ్ళాడు. సో ఈ కార్యము లేక చర్చ ఎవరన్నా ఇంట్లో జరుగుతుంది. యేసు ప్రభు ఉన్న ఆ చోటు, ఆ యొక్క గృహానికి ఎవరు వెళ్ళారు? నికోదేము వెళ్ళాడు. సో కాబట్టి అక్కడ జరుగుతుంది. ప్లేస్ ఒక హౌస్ లోనే జరుగుతుంది, ఒక స్థలంలో జరుగుతుంది. అండ్ కదా అక్కడ అంటే ఎవరి ఇల్లు ఏంటి అనేది మనకు తెలియదు. సో అది మనకు వచ్చేసింది ఆన్సర్. అంటే ఈ కార్యం లేక చర్చ ఎక్కడ జరుగుతుంది అని అంటే తప్పకుండా వన్ ఆఫ్ ది హౌస్ లో జరుగుతుంది అని మనం చెప్పుకోవడంలో తప్పేం కాదు. ఓకే, ఈ కార్యం లేక చర్చ ఎప్పుడు జరుగుతున్నది? ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు? వెన్? చాలా ఈజీ. రాత్రి ఏంటి పరిస్థితి? రాత్రి. వెరీ గుడ్. చూసారా, రాత్రి. అదే నెక్స్ట్ అధ్యాయంలో వెళ్తే 4వ అధ్యాయంలో సమర స్త్రీ ఉంది. సమర స్త్రీతో కూడా యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు యేసుప్రభు? ఎండవేళ. చూసారా ఎంత మంచిగా చెప్తున్నారు ఆన్సర్ వీళ్ళు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. అంటే సింపుల్ క్వశ్చన్స్ వేసుకునేటప్పుడు మనకు బైబిల్ నుంచి ఏమొస్తుంది? ఆన్సర్ వస్తుంది. బైబిల్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సాయంకాలము రాత్రి వేళలో వెళ్ళాడు. రాత్రి వేళలో ఎందుకు వెళ్ళొచ్చబ్బా? బహుశా ఎందుకంటే ఈయన పెద్ద మతాధికారి, ఈయన ఒక పెద్ద అఫీషియల్ అయిన సన్హెడ్రియన్ సభలో ఉన్న ఈయన యాక్చువల్గా అంటే చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు జరుగుతున్నది కార్యం లేక చర్చ? నికోదేము అయితే రాత్రి వేళలో వెళ్ళాడు, రాత్రి సమయంలో వెళ్ళాడు అని మనం చూస్తున్నాం. ఈ కార్యం లేక చర్చ ఎందుకు జరుగుతున్నది? బహుశా ఎందుకు? వై అంటే
ఈ యేసు ప్రభు చేసిన అద్భుతాలు సూచక్రియలు చూసి చాలా ఆశ్చర్యపోయి ఆయనను కలవాలనుకున్నాడు. ఎవరు? నికోదేము. వచ్చి అందుకే 2వ వచనంలో ఏమన్నాడు? మళ్ళీ చదవండి. 2వ వచనంలో మంచిగా పొగుడుతున్నాడు యేసు ప్రభుని. పొగుడుతున్నట్టే బోధకుడా అనిపించిందా? పొగుడుతున్నాడు కదా మంచిగా యేసు ప్రభుని. బోధకుడా ఆ, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఆ, ఎరుగుదుము. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. కరెక్ట్ సిస్టర్, దేవుడు చదవండి. అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఈయన మాట్లాడిందేమో, అయ్యా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇన్ని చేస్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడు, చాలా గ్రేట్ ప్రభు, నువ్వు చాలా గ్రేట్ అన్నట్టుగా చెప్తున్నాడు యేసు ప్రభు గురించి. అంటే మనకు అర్థమవుతుంది కదా, పొగుడుతున్నాడు, చాలా నిజమే చెప్తున్నాడు, వాస్తవమే. మరి యేసు ప్రభు చాలా విచిత్రంగా వింతగా మాట్లాడిండు. ఆయన ప్రైజ్ ని ఆయన అన్నది యాక్సెప్ట్ చేయాలి కదా, అవునండి చాలా థ్యాంక్స్ అండి, చాలా వందనాలండి అని చెప్పాలి కదా. మరి యేసు ప్రభు అలా చెప్పలేదు, చాలా విచిత్రంగా మాట్లాడాడు. ఏం చెప్పాడు? చదవండి 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదో చాలా వింతగా విచిత్రంగా ఉంది కదా యేసుప్రభు అన్న మాట. అవునా అండి? అనిపిస్తుందా? ఇప్పుడు ఎవరన్నా మీరు టీ ఇస్తే టీ బాగుందండి, చాలా బాగా చేశారండి అని వెంటనే రెస్పాన్స్ వస్తుంది కదా మామూలుగానే. ఇది బాగా చేశారండి, పెట్టింది ఏమన్నా మనం టేస్ట్ చేస్తే బాగుందండి, మంచిగా ఉంది అని అంటాం, అంతే కదండి. లేకపోతే ఇంకేదో సబ్జెక్ట్ గురించి మాట్లాడతామా? ఓకే, భోజనాలు పెడితే భోజనం బాగుందండి, మంచిగా ఉందండి, బాగా చేశారండి అని అంటారు, అంతేనా? అట్లనే మాట్లాడతారా లేకపోతే ఇంకేదో టాపిక్ గురించి మాట్లాడతారా అండి? అంటే ఇది అట్లా సింపుల్, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఈయనేమో యేసుప్రభు నువ్వు దేవుని నుంచి వచ్చావు, ఇది చేసావు అది చేసావు అని గొప్పగా మాట్లాడితే, యేసుప్రభు వాటన్నిటిని పక్కకు పెట్టేసి 3వ వచనంలో, ఇదిగో నేను నీకు చెప్తున్నాను నికోదేము, కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం నువ్వు చూడలేవని నిశ్చయంగా చెప్తున్నాను, అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు నికోదేము గురించి బాగా తెలుసు, ఆయన నిజంగా మారు మనసు పొందలేదు కాబట్టి ఏది అవసరమో నికోదేముకు అదే సూటిగా డైరెక్ట్ గా చెప్తున్నాడు యేసు ప్రభు. ఆ విషయాన్ని మనం గమనించాం. చూసారా? ఆయనకి ఏది అవసరము, ఇదిగో కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు, ఆ రాజ్యంలోనికి వెళ్ళలేవు. నువ్వు దేవుని గురించి చెప్తున్నావు కదా, ఆ దేవునితో నిజమైన నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. నీకేదేమోనంటే ఈయనకు ఆశ్చర్యపోయి, కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ నేను తల్లి కడుపులోనికి వెళ్ళి మళ్ళీ జన్మించాలనా సార్ అని అడుగుతున్నాడు. అలా కాదు, ఇది దేవుని ద్వారా జరుగుతుంది, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది అని కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, దీంట్లో ఉన్న వ్యక్తులు అంటే ఇక్కడ ఎవరు లేరు, వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది కాబట్టి స్పందన, వేరే వాళ్ళ నుంచి వచ్చిన స్పందన లేదు. కానీ ఇంకా మీరు వెళ్తే ఇదే యోహాను సువార్తలో 11వ అధ్యాయం వెళ్తే, 11వ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పండి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో, వెరీ గుడ్, అందరు బాగా నేర్చుకుంటున్నారు, మీకు అర్థమవుతుంది. చెప్పండి, యోహాను సువార్త 11వ అధ్యాయం ఏం జరిగింది? మార్తా మరియా వాళ్ళు వీళ్ళందరూ కూడా, లాజరు చనిపోయినాడు, అక్కడ ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, మీరు చూసినట్లయితే చాలా మంది కూడా ఉన్నారు. అప్పుడు జన సమూహము, మార్తా మరియా వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు? యేసు ప్రభు ఇక్కడ ఉంటే లాజరు చనిపోయేవాడు కాడేమో అని అనుకున్నారా? అనుకోలేదా? అందరు రియాక్షన్స్ ఉన్నాయి అక్కడ, పబ్లిక్ రియాక్షన్స్ కూడా ఉన్నాయా? చాలా మంది అన్నారు కదండి, అందరు కూడా అన్నారా అనలేదా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో అన్నారు. అంటే ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏముందంటే, దాంట్లో ఉన్న ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు కదా, ఎట్లా స్పందిస్తున్నారు అన్న దానికి మనకి ఇక్కడ మనం ఈ ప్రశ్నను వేసుకోలేము, ఎందుకంటే వీరిద్దరి మధ్యలో ఇంటరాక్షన్ జరుగుతుంది. అలా వ్యక్తిగతంగా 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, అఫ్కోర్స్ 4వ అధ్యాయంలో శిష్యులు వచ్చి ఆశ్చర్యపోతారు, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఏంటి అని యేసు ప్రభు అని శిష్యులు చాలా ఆశ్చర్యపోయినారు. అంటే అది శిష్యుల యొక్క రియాక్షన్, అంటే దాంట్లో ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనం ఒకసారి చూడొచ్చు మనం. ఓకే, సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే ప్యాసేజ్కి మీకు లేఖన భాగం నుంచి ఏమొస్తాయండి? జవాబులు వస్తాయి. అర్థమైందా? ఇది అర్థమైంది కదా అందరికి క్లియర్గా? సో చిన్న క్వశ్చన్స్, ఇలాంటి వెరీ గుడ్, ఇలాంటి చిన్న క్వశ్చన్స్ మీరు మళ్ళీ హోంవర్క్ చేసుకొని ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కదా, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా, దాంట్లో ఉన్న వాళ్ళు, ఈ 6 అండర్లైన్ చేసుకోండి, వాటిని అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకొని, ఇలాంటి నేను చదువుతున్నప్పుడు మనం ఆలోచించాలి, చదువుతున్నప్పుడు మనం గమనించాలి, ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏం మాట్లాడుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నారు. టాపిక్ అనేది ఒక 3-4 టైమ్స్ 5 టైమ్స్ చదివితే వస్తుంది. అందుకే మనం ఇందాక చదివినాం, మరలా చదువు కదా, ప్రార్థన పూర్వకంగా చదువు, ఓపికతో చదువు. స్టడీ అంటే ఆ ప్యాసేజ్ ని, అధ్యాయాన్ని 5-6 టైమ్స్, 10 టైమ్స్, 12 టైమ్స్, 20 టైమ్స్ కూడా చదవాల్సి వస్తుంది. అది స్టడీ. మనం మామూలుగా ఏదో చదివేసి అంత అర్థమైపోయింది అని అనుకుంటాం, కానీ అది స్టడీ కాదు, అట్లా కాదు చేయాల్సింది.
స్టడీ అంటే మనం చేయాలి. ఇగో ఇక్కడ ప్రశ్న కూడా ఇచ్చాడు. ఇక్కడ లూకాసు వార్తలో ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఇది మీరు చేయండి టైం తీసుకోండి. మీకు అర్థమైంది కాబట్టి. ఈ అసైన్మెంట్స్ అన్ని చేస్తే మీకు ఇంకా చాలా చాలా చక్కగా వాక్యం మీకు బాగా క్లియర్గా సిస్టమేటిక్ అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు గమనించడంలో దేనికోసం చూడాలి. ఓకే, ఎస్ పుష్ప సిస్టర్ 36 పేజ్ నెంబర్ 36 చూడండి అందరు కూడా. మాన్యువల్లో 36వ పేజ్. అభ్యాసము. అభ్యాసం కాకుండా కింద నెక్స్ట్ సిస్టర్. నీకు సాధ్యమైనవి ప్రశ్నలకు జవాబు రాయము. ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు. అది కాదు సిస్టర్, అభ్యాసం అదంతా వదిలిపెట్టేసి దేనికోసం చూడవలెను. దేనికోసం చూడవలెను. అయితే ఈ అభ్యాసము మీరు చేయాలి. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, అందుకే బుక్స్ మస్ట్. ఎవరైనా లేకపోతే ఆంటీ వాళ్ళు ఉన్నారు, సిస్టర్ వాళ్ళు ఉన్నారు, జాయ్ సిస్టర్ అండ్ ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు అందిస్తారు. ప్రేయర్ ఫెలోషిప్ నుంచి మీకు అందిస్తారు. కాబట్టి మీరు అందరు కూడా గుర్తుపెట్టుకొని బుక్స్ లేని వారు బుక్స్ తీసుకోండి. మస్ట్ అండి, బుక్స్ అయితే మస్ట్. మాన్యువల్స్ లేకపోతే మీరు ఫాలో అవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక మాన్యువల్ ఉంది కదా, తర్వాత మీకు ఇంకా పెద్ద మాన్యువల్ ఉంటుంది ఓల్డ్ టెస్టమెంట్. అది కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని మాన్యువల్స్ ఇంపార్టెంట్. లేని వాళ్ళు ఎవరైనా తీసుకోకపోతే మీరు అడగండి, మీకు మేము పంపిస్తాము అని నేను చెప్పాను క్లియర్గా. ఓకే, రైట్, కంటిన్యూ. దేనికోసం చూడవలెను. పాఠ్యభాగాన్ని గమనించినప్పుడు నీవు చూడవలసిన విషయములు: పదములు, ముఖ్య పదములు మరియు వచనములు, నిర్మాణ పద్ధతి, వాతావరణము, సాహిత్య శైలి. లేదా మ్యూట్ లోకి పెడదాం. ఎస్ సిస్టర్, ఒక్క నిమిషము. సో కాబట్టి మనం గమనించాల్సిన విషయంలో గమనించాల్సినది ఏంటి పాఠ్య భాగంలో అంటే, మనం ఏదైనా ఒక ప్యాసేజ్ చదువుతున్నప్పుడు, ఏదైనా ఒక లేఖన భాగం చదువుతున్నప్పుడు చాలా మటుకు కూడా ఈ 4టిని మనం గమనించాలి. చూడండి, ఫస్ట్ ఏముంది? పదములు. ఓకే, ముఖ్యమైన పదములు మరియు వచనములు, నిర్మాణము, వాతావరణము, సాహిత్య శైలి. సో ఫస్ట్ దానికి వెళ్దాం. మీరు ఇప్పుడు నాకు చెప్పండి, ఇందాక మీరు చదివారు, ఇందాక మీరు చదివినప్పుడు, వాక్యం చదివినప్పుడు కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ వాక్యం చదివినప్పుడు వాక్యంలో, వచనాలలో ఏమున్నాయండి? పదాలు ఉన్నాయి కదా, పదములు ఉన్నాయి కదా, అంతే కదా. ఎట్లా మీరు రాత్రి వేళ వచ్చాడని ఎలా చెప్తున్నారు మీరు? ఎందుకంటే రాత్రి అనే పదం ఉంది కాబట్టి. 3rd చాప్టర్ 1st వర్స్ చదవండి మళ్ళీ. నేనే చదువుతాను ఒకసారి. 3వ అధ్యాయం 1వ వచనం కదా. లేకపోతే యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసేయుడు ఒకడు ఉండెను అని మనం చూస్తున్నాం, అంతే కదా. అతడు రాత్రి అందు ఆయన యొద్దకి అని మనం చూస్తున్నాం. సో ఇక్కడ పదములు ఉన్నాయా లేవా అంటే, పదములే కదా బ్రదర్, మరి అంటే మళ్ళీ అడుగుతున్నారు ఏంటి అని అనొచ్చు మీరు నన్ను. ఉన్నాయా? ఎవ్రీ వర్డ్స్ ఉన్నాయా లేవా అండి? ఉన్నాయి కదా, అంతే కదండి. సో మనము ముఖ్యమైన పదాల గురించి ఆ వచనాలలో, ఆ లేఖన భాగంలో, వచనాలలో మనం చూడాలి. ఎందుకంటే మీరు గమనించండి, పదముల ద్వారానే గ్రంథకర్త అర్థాన్ని ఇస్తున్నాడు, మెసేజ్ని ఇస్తున్నాడు, మీనింగ్ని ఇస్తున్నాడు. ఆ మీనింగ్ అనేది మనం పదముల ద్వారానే అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం ముఖ్యమైన పదములను చూడమో, మీనింగ్ అనేది తప్పుగా వెళ్ళిపోవడానికి ఆస్కారము ఉంటుంది. ఓకే, మనం అంటాం పరిగెత్తుకొని తీసుకొని రా అని అంటున్నాం. అంటే పరిగెత్తుకునే మాటని ఎందుకు వాడుతున్నాం? ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నాం? ఎందుకంటే మనది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అర్జెంట్ కాబట్టి. నేను ఇది చెప్పాను కదా, ఈ రోజే చెయ్యండి అని. ఎందుకు అంటున్నాం? ఈ రోజే వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని రా అని అంటున్నారు. ఎందుకు అంటున్నారండి ఈ రోజే వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని రమ్మని? ఎందుకంటే మెడిసిన్స్ ఏమైనాయి? అయిపోయాయి కదా. అది అవసరము, కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి ఈ రోజే వెళ్ళి తీసుకొని రండి అని మనం దాని ఇంపార్టెన్స్ ని పదముల ద్వారా మనం తెలియజేస్తున్నాం. సో కాబట్టి ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, గమనించుట అనే మెట్టులో 4టిని గమనించాలి. ఫస్ట్ గమనించాల్సింది ఏంటండి? పదములని గమనించాలి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. మీరు నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే పేజ్ నెంబర్ 37 ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుంది. 37వ పేజ్లో పదములు. సిస్టర్ చదవండి, సిస్టర్ పుష్ప సిస్టర్. అందరూ 37వ పేజ్లో గమనించండి, 37 పేజ్లో గమనించండి అందరు కూడా. ముఖ్య పదములు లేక వచనముల కొరకు చూడుము. అనుసరించవలసిన మెట్లు: పాఠ్యభాగంలోనున్న ముఖ్య పదములను నిశ్చయించుము. రోమి 8:8-9. మీరు చదవనక్కర్లేదు, ఓన్లీ మీరు పాయింట్స్ చదవండి. సెకండ్ పాయింట్
ఓకే. ఆ పదము అక్షరార్థము లేక ఉపమానము నిర్ణయించుము. ఉమ్, వాక్యకరణ శైలిని గమనించుము. ఉమ్, ఉదాహరణ నామవాచకము, క్రియ, అవ్యయము మొదలగునవి. ఉమ్, ముఖ్యంగా ఈ దిగువ విషయాల కొరకు చూడుము. ఉమ్. క్రియలు చూచెను, చంపెను, చంపెను, ఆ, పారిపోయాను. పోయెను. ఉమ్, తర్వాత క్రియాత్మక పదములు కథలోనున్న పనులను వివరించును. ఉమ్. అవ్యయములు యందు, అందే ఆ, చేరిక చేరిక పదములు, కూడిక పదములు కాబట్టి కానీ. కానీ. నెక్స్ట్ దానికి వెళ్ళండి సిస్టర్. మీరు అయితే ఎక్కడికి వెళ్తారంటే కిందికి వెళ్ళండి. నామవాచకము. నామవాచకములు విషయము, వస్తువు ఉమ్. గమనించుము. లింగమును, లింగము స్త్రీలింగము, పుర్లింగము, లింగము. పుర్లింగము, స్త్రీలింగము, నపుంసకుని లింగము. ఓకే. ఆయనను, ఆయనకు, ఇది అన్న పదము ఈ భాగంలో నున్నదా? వచనములను గమనించుము. ఏకవచనము, బహువచనము. చాలు చాలు. కాలములను అదంతే. నెక్స్ట్ కాలమును గమనించు. అదే చాలు. రైట్, చదవండి సిస్టర్. కాలములను గమనించుము. భూత, వర్తమాన, భవిష్యత్తు. ఉమ్. ముఖ్య పదములు దాని సందర్భంలో ఏ అర్థమిచ్చునో నిశ్చయించుము. ఉమ్. ఉదాహరణకు ఈ క్రింది పదములు ఏమి సూచించునో నీకెలా తెలియను? చెట్టు, బోధే, బంతి వాటి అర్థమును సందర్భమును నిశ్చయిస్తుంది. ఓకే, చాలు సిస్టర్. అయితే గమనిక చదవండి. గమనిక అందరు చూడండి. గమనిక. గమనించుట అను మెట్టు దగ్గర ఒక ఆరంభ నిర్వచనమును చేసి వ్యాఖ్యానించుట అను మెట్టు దగ్గర సమ్మతించవచ్చును లేక మార్చవచ్చును. రైట్, థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మీరు అందరు చూడండి. ఓకే, మెసేజ్ ఓకే. మీరందరూ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? ఇక్కడ మీరు గమనించినట్లయితే పదములని మీరు గమనించాలి. అబ్జర్వేషన్లో మొట్టమొదటి మెట్టులో మీరు దేన్ని గమనించాలంటే పదములని మీరు గమనించాలి. ఓకే. ఇప్పుడు సింపుల్ వర్స్ ఒకటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సో దాంట్లో ఏవేవి ఇంపార్టెంట్ అంటే ఏవి ఇంపార్టెంట్? దేవుడు ఇంపార్టెంటేనా? ఆ పదం ఇంపార్టెంటా? దేవుడు అనే పదం యోహాన్ 3:16 అందరికి తెలుసు. ఇంపార్టెంటే ఇంపార్టెంట్. కదా. ప్రేమించను ఇంపార్టెంట్, ఎంతో ఇంపార్టెంట్, అట్లా ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే మనము పదములని చూడడం బట్టి మీనింగ్ అనేది మనకు తెలుస్తుంది. యోహాను మనకి ఇప్పుడు లేడు, యోహాను సువార్తని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ మనం యోహాను ఏం తెలియజేయాలనుకుంటున్నాడు ఆ వచనంలో, మనం ఒక్కసారి కొంచెం కష్టపడి పదములని బాగా గమనిస్తే, ముఖ్యమైన పదాలని మనం బాగా పట్టుకుంటే వాక్యం అనేది మనకు అర్థమవుతుంది. సో పదముల ద్వారానే, పదముల నుంచి వచ్చే అర్థాన్నే మనం తీసుకోవాలి, అంతేకాని వేరే అర్థాన్ని మనం తీసుకోవద్దు. అయితే కొన్ని పదములు అక్షరార్థంగా ఉన్నాయి, కొన్ని ఉపమానంగా ఉన్నాయి. ఉపమానం అంటే పోలికలు కదా, అలంకార రూపంలో రాయబడిన మాటలు. ఇప్పుడు మీ దగ్గర తెలుగు బైబిల్ ఉందా అండి? అందరి దగ్గర తెలుగు బైబిల్ ఉంది కదా, చాలా మంది దగ్గర తెలుగు బైబిల్ ఉంది. సో ఏ పుస్తకానికైనా, తెలుగుకైనా, ఏ లాంగ్వేజ్ కైనా గ్రామర్ కూడా ఉంటది కదా, వ్యాకరణం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సేమ్ థింగ్ మనం మర్చిపోతున్నాం ఏంటంటే బైబిల్లో కూడా గ్రామర్ ఉంది, ఇది మనం మిస్ అయిపోతున్నాం. సో గమనించుటలో ఆ ముఖ్యమైన పదాలను గమనించాలి. అవి ఒకవేళ ఆ పదములు అక్షరార్థమా, ఉపమానమా అనేది కూడా మనం నిర్ణయించాలి. అక్షరార్థం అంటే ప్లెయిన్ గా, సింపుల్ గా ఉండేవి. ఉపమానం అంటే కొంచెం పోల్చి చెప్పబడ్డది, పోలికల్లాగా ఉంటాయి ఆ పదాలు, అంతే. వ్యాకరణ శైలిని గమనించు. నామవాచకం ఉందా, నువ్వు చదువుకునే వచనంలో నామవాచకం ఉందా, క్రియ ఉందా, అవయవములు ఉన్నాయా, మొదలైన వాటిని నువ్వు గమనించాలి. సో ఇప్పుడు క్రియలు అంటే ఏంటి? చూచెను, చంపెను, పారిపోయెను, ఇది క్లియర్ గా తెలుస్తుంది. క్రియలు అంటే యాక్షన్ వర్బ్స్ అంటాం మనం క్రియలని. యాక్షన్ చేసే పదములను క్రియలు అని అంటాం. పరిగెత్తను, అది క్రియనా? పరిగెత్తను, అంతే కదండి. క్రియనా కాదా? అవునండి. క్రియ. సో మనం చదివేటప్పుడు క్రియలు ఉన్నాయా, అవయవములు ఉన్నాయా, నామవాచకాలు ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి అనేది ఆ ఒక్క టెక్స్ట్ లో, లేకపోతే ఆ వచనంలో మనం గమనించాలి. ఇంత ఉంది గమనించడం, సింపుల్ గా మనం చేయడం కాదు. అంటే స్టడీ అంటే ఇంత ప్రాసెస్ ఉంది స్టడీలో. అప్పుడు స్టడీ చేయడానికి ఇదంతా ప్రాసెస్. అవయవములు అంటే ప్రపోజిషన్స్ అని చూస్తున్నాం ఇంగ్లీష్ లో. యందే చూసారా, దీన్ని ఏమంటారు? యందే అన్నదాన్ని అవయవములు అని అంటారు. నన్ను బలపరచుని వాని యందే నేను సమస్తము చేయగలను. అంటే పౌలు చెప్తున్నాడు, నేనేదో చేయడం కాదు, నన్ను బలపరుస్తున్న క్రీస్తు ద్వారానే నేను చేయగలుగుతాను. అంటే ఎంఫసిస్ ఏంటి? యందే అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే.
ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. నాదేం లేదు, దేవుని ద్వారానే నేను చేస్తున్నాను. చేరిక పదములు కాబట్టి చాలా 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 గొప్ప మాట ఇది. అంటే అంత చెప్పిన తర్వాత కాబట్టి అని కంక్లూజన్ ఇస్తాం కదా, అంత విన్న తర్వాత కాబట్టి అని జడ్జి తీర్పిస్తాడు కదా, అంతేనా కదండి? తీర్పిస్తాడా ఇవ్వడా? అంత విన్న తర్వాత, వాదనలన్నీ విన్న తర్వాత జడ్జి తీర్పిస్తాడు. కాబట్టి అన్ని విన్న తర్వాత కాబట్టి ఇదిగో తీర్పు అని అంటాడు. కాబట్టి, కానీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అది, అవునా? అంటే ఇంత జరిగిన తర్వాత కాబట్టి, ఓకే, కాబట్టి అనే మాట మీకు చూపియాలన్నా మీకు నేను కదా మనం చూసినట్లయితే ఓకే, అంటే ఇవి నిజంగా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ గా మనం చూస్తున్నాం. అంటే చాలా మీనింగ్ అనేది ఆ చిన్న చిన్న పదాలలోనే ఉంటుంది అని మనం చూస్తున్నాం. సరే, కాకపోతే మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఇక్కడ ఉంది. ఓకే, యా, 12:1 చదవండి. ఆదికాండ అదేంటి, రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి కదా, ఫస్ట్ ఏమంటున్నాడు? కాబట్టి కదా, మిమ్మల్ని మీరు సజీవంగా, అంటే ఇదంతా దేవుడు చేసిన దాన్ని బట్టి, అంటే రోమీయులు 11వ అధ్యాయం చివరి వచనము అంతా దేవుడు ఇవన్నీ చేశాడు కాబట్టి మిమ్మల్ని మీరు సజీవంగా, దేవుడు చేసిన దానికి మీరు చేయాల్సింది ఏంటి? మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోండి అని బతిమలాడుతున్నాడు. అంటే దేవుడు చేసిన దాంతో పోల్చుకుంటే మనం చేసే చాలా తక్కువ కాబట్టి అని అట్లా అంటున్నాం. చూసారండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా పదములు అనేవి ఎంత ఇంపార్టెంట్? ప్రతి వచనములో ఉన్న ముఖ్యమైన పదాలను మనం చూసి దాని నుంచే అర్థం అనేది మనం చూడాలి. సో దాంట్లో వ్యాకరణం కూడా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించు, దేని కొరకు? లింగము. ఎన్ని లింగాలు ఉన్నాయి? ఓకే, లింగమును మనం ఏమంటున్నాం యాక్చువల్ గా? వాట్ యూ కాల్డ్ యాజ్ కదా, ఇంగ్లీష్ లో లింగమును మనం జెండర్. వెరీ గుడ్, జెండర్. సో ఎన్ని కైండ్స్ ఆఫ్ జెండర్స్ ఉన్నాయండి? వెరీ గుడ్ సిస్టర్. జెండర్స్ ఎన్ని కైండ్స్ గా ఉన్నాయి మీరు గమనించినట్లయితే? 3. ఓకే, స్త్రీలింగము, పురుషలింగము, నపుంసకుని లింగము. అంటే ఈ నపుంసకుని లింగం ఎక్కడ వాడారు? న్యూటర్ జెండర్ అనేది ఎక్కడ? యాక్చువల్గా మీరు బైబిల్లో చూస్తే న్యూటర్ జెండర్ అనేది ఎక్కడ వాడినారంటే దేవదూతల కొరకు వాడారు న్యూటర్ జెండర్. అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది, నపుంసకుని లింగము. దూతలు స్త్రీలు పురుషులు కారు, అవునా? దూతలే మన స్త్రీల, దూతలే మన పురుషుల. వాళ్ళు పురుషులుగా వచ్చారు, అంటే పురుషులుగా కనిపించారు మనుషులకి, కానీ నిజంగా దూతలకి లింగం అంటూ లేదా, న్యూటర్ జెండర్ అని మనం చూస్తున్నాం, నపుంసకుని లింగం. సో లింగాన్ని కూడా మీరు గమనించాలి. అంటే మీరు చదువుతున్న లేఖన భాగంలో లింగం ఉంటే లింగాన్ని గమనించాలి, క్రియలు ఉంటే క్రియల్ని గమనించాలి, ఇంకేదైనా పదములు ఉంటే ఆ పదములను గమనించాలి. ఇవన్నీ గమనించాలి మీరు, గ్రామర్ని కూడా గమనించాలి. నెక్స్ట్ వచనములను గమనించండి. ఏమున్నాయి వచనములను గమనించండి. ఓకే, ఏమున్నాయండి? ఏకవచనము, దాని తర్వాత ఏంటి? బహువచనం. అంతేనా? చెప్పండి, ఏకవచనం బహువచనం, అంతేనా కదా? ఏకవచనం అంటే ఏంటి? బహువచనం అంటే ఏంటి? బ్రదర్, మాట్లాడేది సింగులర్ ప్లూరల్. ఒక్కరుంటే ఏకవచనం, ఒక్కరికంటే ఎక్కువ ఉంటే బహువచనం. ఇప్పుడు మీరు చూడండి, అదేంటి, వాక్యంలో త్రిత్వం అనే పదం లేదు, బైబిల్లో త్రిత్వం అనే పదమే లేదు. ఆదికాండం 1:26 చదవండి. ఆదికాండం 1:26. 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. చాలండి, అందరూ తీసారా? మన పోలిక చొప్పున, మన స్వరూపమందు. మన ఏకవచనమా బహువచనమా? బహువచనం. అంటే అబ్జర్వేషన్ చేయడం బట్టి ఎన్ని నేర్చుకుంటున్నాం. అబ్జర్వేషన్ చేయకపోతే చాలా విషయాలు మిస్ అయిపోతున్నాం. దేవుడు నా పోలికలో నేనే చేసుకుంటాను అని అనలేదు. నేను ఉన్నాను, నేనే చేస్తాను అని అన్నాడా? మన అని అన్నాడు. మన ఏకవచనం కాదు, ఏంటి? బహువచనం. ఏంటండి? బహువచనము. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు. చాలా అంటే గొప్పగా ఉంటది. ఇట్లాంటివి చాలా సార్లు మనం మర్చిపోతుంటాము. ఓకే, మత్తయి సువార్తకి వెళ్ళండి.
అందరికీ తెలుసు కన్యక జన్మ గురించి. మత్తయి సువార్త 1:16. మత్తయి సువార్త అందరు చూడండి. మత్తయి సువార్త అందరు తీయండి. మాథ్యూ 1:16 వర్స్. మెల్లగా చదవండి ఎవరు చదివినా. మత్తయి 1. యాకోబు ఆ, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు అంటే సింగులర్. ఆమె యందు ఏకవచనమే కదా. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అనండి. ఆమె యందు అని చేంజ్ అయింది ఇక్కడ. మీరు మీది వచనాలు చూస్తే ఈయనకి ఈయన పుట్టాడు, ఈయనకి ఆయన పుట్టాడు, మత్తయ్యకి కదా ఈయన పుట్టాడు, ఈయనకి ఈయన పుట్టాడు అని ఉన్నది. కానీ 16వ వచనం వచ్చే వరకు చేంజ్ అయిపోయింది. చూసినారా? ఆమె యందు అని అంటున్నాడు. ఆమె యందు అంటే ఏకవచనం కదా, అంతే కదండి. ఓకే, ఏకవచనం. ఏకవచనము ఆమె యందు కదా. చూసారా ఎంత ఇంపార్టెంట్. క్రీస్తు అనబడిన యేసు పుట్టాను అంటే మరియకు మాత్రమే పుట్టాడు యేసు ప్రభు. మరియా యోసేపులో ఒక కలయికకు పుట్టలేదు యేసు ప్రభు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూసారా, అందుకే వచనాలని గమనించండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సంతానము అని ఇచ్చాడు గలతీలో. సంతానము అంటే ఈ సంతానము గలతీ 3:16 సంతానం అంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. సంతానములు అంటే బహువచనం. సంతానము అంటే ఏకవచనం కదా, అంతేనే కదండి. ఏకవచనం సంతానము. కరెక్ట్ అండి. సంతానం అంటే ఏకవచనమా బహువచనమా? ఏకవచనమే. ఏకవచనము. చూసారా ఎంత కరెక్ట్ గా, ఎంత గొప్పగా దేవుడు వాక్యాన్ని రాయించాడు. అంటే మనం కొన్ని తెలియక మనము సిస్టమేటిక్ గా కొన్ని నేర్చుకోకపోవడం బట్టి మనకు తెలియలేదు. కానీ బైబిల్ క్లాసెస్ ద్వారా ఇప్పుడు మనం కరెక్ట్ గా నేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. కాలములను గమనించడం. ఎన్ని కాలాలు ఉన్నాయి? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం. అంతేనా? 3 ఉన్నాయా? 3 ఉన్నాయా అండి? అంతేనా? ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అందరు తీయండి. మీరే చెప్పాలి ఇప్పుడు ఏ కాలము, అది ఎప్పుడు జరిగిందనే చెప్పాలి మీరు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులు 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చాలు ఆయన మిమ్మల్ని ఉండగా ఇది ఎప్పుడు జరిగింది? దీన్ని ఏమంటాం? ఏ కాలం ఇది? దీన్ని ఏమంటాం మనం ఇప్పుడు? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారిగా ఉండగా. ఇది ఏ కాలం? కరెక్టా? కాలం ఉందా అక్కడ? అంటే లైక్ మనకు అర్థమవుతుందా? అంటే 3 రకాలైన కాలాలు ఉన్నాయి కదా. ఓకే, సో దీంట్లో ఈ వచనాన్ని అక్కడ వరకు ఏ కాలంలో పెట్టచ్చు మనము? భూతకాలం. ఫాస్ట్. పాస్ట్ అంతే కదా, జరిగిపోయింది. కరెక్ట్. మీ అపరాధముల చేత పాపము చేత మీరు చచ్చిన వారై ఉండగా అని అంటున్నాడు. చూసారా అక్కడ? చూసినారా? ఆ భూతకాలము. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారా ఎంత క్లియర్ గా ఉంది? అంటే జరిగిపోయింది, అది జరిగిపోయింది. ఓకే, అండ్ మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యం అందరికి తెలుసు, కానీ చూడండి యేసుప్రభు అంటున్నాడు ఈ మాట. 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎల్లంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇది ఏమి చెప్పండి? వాట్ ఈస్ దిస్ కాలం? భవిష్యత్ కాలం. వెరీ గుడ్. చూసారా యేసుప్రభు అంటున్నాడు. ఇంకా యేసుప్రభు వెళ్ళిపోలేదు, అక్కడ అంటున్నాడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఇంకా రాలేదు, వచ్చినప్పుడు. ఎంత సింపుల్ గా ఉంది కదండి. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, ఆర్ లేకపోతే అపోస్తుల కార్యంలో అదేంటి ఇంగ్లీష్లో నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. సరే ఎంత క్లియర్ గా ఉంది భవిష్యత్తులో జరగబోయేది అని అక్కడ మనం అర్థం. అంటే ఇవన్నీ మనం గమనించలేకపోతున్నాము. బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్ అపాన్. వచ్చినప్పుడు కమ్ అని, ఇంకా రాలేదు, వచ్చినప్పుడు. అంటే యేసు ప్రభు 40 దినాల తర్వాత వెళ్ళిపోయినాడు. 10 దినాల తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా గమనించడం బట్టి మనకు చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అందుకే అబ్జర్వేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ పదములని చేయాలి. ఓకే, సో కొంచెం మంది కనెక్ట్ అవుతున్నారు, డిస్కనెక్ట్ అవుతున్నారు. అందరు కూడా
కనెక్ట్ అవ్వండి, మళ్ళీ మధ్యలో మిస్ అవ్వకండి. ఎందుకంటే క్లాస్ అట్లీస్ట్ 1.5 hour ఉంటుంది. వారానికి ఒక్క క్లాసే కాబట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. అండ్ మీరు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. చూసారా, భవిష్యత్తులో జరిగే దాని గురించి, భవిష్యత్తు కాలం. సో ఇవన్నీ మీరు ఏం చేయాలంటే అబ్జర్వేషన్ చేయాలి. ఓ, బైబుల్ స్టడీ చేయడం అంటే ఇట్లనా స్టడీ చేయడం అనేది మీరు నేర్చుకుంటున్నారు. ఇది మెథడ్, ఇది రైట్ మెథడ్. ఓకే, ఇవన్నీ గమనించాలి. పదములను గమనించాలి. అది అక్షరార్థమా ఉపమానమా అని మనం నిర్ణయించాలి. వ్యాకరణము కూడా ఉంది, ఎందుకంటే సామాన్యమైన తెలుగు భాషనే కాబట్టి ఏ భాషలో అయినా కూడా గ్రామర్ ఉంటుంది కాబట్టి గ్రామర్ని కూడా మనం గమనించాలి అని మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకు క్లియర్గా ఆ ఒక్క వచనము కానీ ఆ ప్యాసేజ్ ఒక అర్థం కానీ మనం కరెక్ట్గా తెలుసుకుంటాము. తప్పుగా తెలుసుకోకుండా సరిగ్గా తెలుసుకోవడానికి మనకు సహాయపడడానికి మనం ఇవన్నీ గమనించాలి. లింగాన్ని గమనించాలి, వచనములను గమనించాలి, కాలాన్ని గమనించాలి, ముఖ్య పదమును దాని సందర్భంలో ఎలా అర్థం చేసుకోవాలి, దాని అర్థాన్ని ఎలా నిశ్చయించాలి. ఇప్పుడు ఒక పదాన్ని యొక్క అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలంటే అది బాగా చదివిన తర్వాత మనం ఒక కంక్లూజన్కి మనము రావచ్చు. ఓకే, కొన్నిసార్లు గమనించుట అన్న మెట్టు దగ్గర మనం ఒక అర్థానికి వచ్చి తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉందంటే కొన్నిసార్లు చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ గమనించడంలో పదములని గమనించాలండి, పదములని గమనించాలి. ఓకే, వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, ఇదే 2వ అధ్యాయం ఎఫెసీలు 1వ వచనం చదివితే మీరు దేని ద్వారా చనిపోయినారంట, దేని ద్వారా చనిపోయినారు అని రాస్తున్నాడు పౌలు. పాపముల చేత. మీ అపరాధములు పాపములు చేత. సో మనమందరం పాపం చేయలేదా? చేశాము. కాబట్టి ఆత్మీయకంగా మనం చనిపోయినారు. చచ్చిన వారిగా ఉండగా అంటే ఫిజికల్ గా చనిపోయినామా, స్పిరిచువల్ గానా, ఆత్మీయకంగానా? పౌలు చెప్తున్నమాట అంతే కదా, స్పిరిచువల్, ఆత్మీయకంగా మీరు చనిపోయినారు. అదే అర్థం వస్తుంది కదా. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటే స్పిరిచువల్ డెత్ గురించి చెప్తున్నాడు. చూసారా, ఇప్పుడు మనకు ఒక్కొక్క పదముని మనం తీసుకుంటే దాని అర్థాన్ని గ్రహిస్తే కొంచెం మనసు పెడితే ఆ లేఖన భాగం అనేది లేకపోతే ఆ వచనం అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చూసారా, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఎవరు బ్రతికించారు? క్రీస్తుతో కూడా ఎవరు బ్రతికించారు? దేవుడు. అవును, అంటే రక్షణ కార్యం అనేది దేవుని కార్యము అని మనందరికీ తెలుసు. ఈ వచనం క్లారిటీ ఇస్తుంది. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. రక్షణ కార్యము దేవుని యొక్క గొప్ప కార్యము, దేవుని యొక్క గొప్ప కృపా కార్యం. నేను మొన్న కూడా ఒక సండే, లాస్ట్ సండే అనుకుంటాను, ఒక చర్చ్ లో మాట్లాడేటప్పుడు మరణించక ముందు ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటే, అంటే రక్షింపబడితే ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటే నిత్యత్వంలో కూడా ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటాం. మరణించక ముందు ప్రభుతో సంబంధం లేకపోతే, సృష్టికర్త అయిన దేవునితో సంబంధం లేకపోతే ఏంటండి? నిత్యత్వంలో కూడా సంబంధం కలిగి ఉంటారు. అంతే కదా, అంతే సింపుల్ ఇది కదా. అంటే బైబుల్ అంతా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ దేవా నువ్వు నాకు కావాలి, నువ్వు నా దేవుడవు, నన్ను రక్షించావు, నేను పాపిని, నన్ను కరుణించినావు అనే ఒప్పుకోలు దేవునితో సంబంధం లేకపోతే నిత్యత్వంలో దేవునితో ఉంటుందా అండి సంబంధం? మరణించిన తర్వాత ఉండదు. ఎంత సింపుల్ కదండి, ఎంత ఈజీగా యేసయ్య దగ్గరికి రావచ్చు. కానీ మనిషి హృదయం ఎంతో కాఠిన్యమైంది. మనిషి ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నాడని ఇదే వాక్యం మనకు తెలియచేస్తుంది. సో ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే పదములని మీరు గమనించండి. ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడండి, 2 ఎక్సర్సైజెస్. ఇది ఎవరు చేయాలి? రోమా 6:1-2 వచనాలు, దాని తర్వాత హెబ్రీ 11:1-8 ఎవరు చేయాలి అభ్యాసాలు? మీరే చేయాలి. సో మీరు టైం తీసుకొని చేయండి, అది మీ అసైన్మెంట్. 2వ దానికి వెళ్దాం. నిర్మాణం అంటే ఏంటో సిస్టర్ చదువుతారు. పేజ్ నెంబర్ ఓకే మీకు ఉంది కదా, 39 చదవండి సిస్టర్. ఆ పేజ్ అంతా చదవండి, అందరు గమనించండి. 39 నిర్మాణము. పాఠ్యభాగము ఏ రీతిగా నిర్మించబడినదో లేక ఏర్పాటు చేయబడినదో చూచుట, అనుసరించుటకు నియమములు. పారాగ్రాఫ్ పరముగా అధ్యాయము చేయము. NIEST బైబిల్లో కృత పారాగ్రాఫ్ల దగ్గర గుర్తులు పెట్టబడినవి. ఒకే భావము, ఆలోచన లేక విషయంతో వ్యవహరించు ఒకటి లేదా ఎక్కువ వాక్యములను ఒక పారాగ్రాఫ్ కలిగి ఉన్నది. ఉదాహరణ, కొలసి 2:6-12లో ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నవి మరియు ఒక్క పారాగ్రాఫ్ లో ఎన్ని వాక్యాలు ఉన్నవి. కొన్ని పారాగ్రాఫ్లు ఒంటరిగా ఉంటాయి, మిగతావి వాటి ముందు వెనుక వచ్చు వాటితో సంబంధం కలిగి ఉంటాయి.
మరియు ఒక్క విభాగంలోనే భాగమై ఉంటాయి. జాగ్రత్త. కొన్నిసార్లు వచనము మరియు అధ్యాయముల విభజనల నుంచి ఆరంభం చేయుటకు గాని ముగింపు చేయుటకు గాని మంచి స్థలములు కావు. ఉదాహరణము కొలసి 3:25-4:1. ఈ భాగంలో రెండవది ఏ రీతిగా కూర్చబడినదో లేక కలిపి ఉంచబడినదో చూడుము. ఒక భాగంలోని లేక భాగముల మధ్యనున్న నిర్మాణము ఒక భవనమును నిర్మించుటకు ఆధారమైన చట్రముల వలె ఉన్నది. ఫ్రేమ్ వర్క్. తరచుగా లేఖనంలోని విభాగములు ఈ దిగువ చూపిన విషయములతో జతపరచబడి లేక కట్టబడి ఉన్నవి. ప్రజలు జీవిత చరిత్రలు. ఆదికాండము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. స్థలములు భౌగోళిక పరముగా నిర్గమకాండము. సన్నివేశములు చారిత్రాత్మక యెహోషువ. తలంపులు వేదాంత పరముగా రోమీలకు రాసిన పత్రిక. సమయములు కాలక్రమానుసారంగా 1 మరియు 2 రాజులు. రైట్ సిస్టర్, థ్యాంక్ యూ. సో సెకండ్ ఏం చేయాలి? ఫస్ట్ పదములను గమనించాలి. దాంట్లో ఉన్నవన్నీ నేను ఏదైతే కంప్లీట్ చేశానో అదంతా మీరు చదవాలి. తర్వాత కూడా అసైన్మెంట్ చేయండి. తర్వాత కూడా చదవండి. బుక్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు చదవచ్చు. ఓకే. సెకండ్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే నిర్మాణాన్ని గమనించాలి. అంటే మీరు ఇప్పుడు ఏదన్నా చాప్టర్ కానీ ఏదన్నా పుస్తకాన్ని కానీ చదివితే అది ఎట్లా కట్టబడ్డది, అది ఎలా నిర్మించబడ్డది, దాన్నే మనం ఏమంటాము? నిర్మాణము అంటారు. ఇంగ్లీష్లో స్ట్రక్చర్. అంటే పాఠ్యభాగం ఏ రీతిగా నిర్మించబడ్డది లేకపోతే ఏర్పాటు చేయబడ్డది చూడాలి. చదివేటప్పుడే ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి. చాలా మటుకు స్కూల్లో మనం చదివాం, కాలేజెస్లో మనం చదివాం. సో స్కూల్లో కాలేజెస్లో చైర్లు ఒక పద్ధతిలో వేస్తారు, ఒక రీతిగా వేస్తారు. అండ్ కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్స్ అయినప్పుడు ఆ ఒక బెంచెస్ అన్ని కూడా రౌండ్గా వేస్తారు. ఓకే, రౌండ్గా వేస్తారు. అట్లా వేస్తారు అంటే మనం చూసి ఓ ఇది రౌండ్గా వేశారు, ఇదేమో ఇలా వేశారు అని మనం గమనిస్తాం కదా. సేమ్ థింగ్ పాఠ్య భాగము ఎలా నిర్మించబడ్డది, దేని మీద ఆధారపడి ఆ పాఠ్య భాగం రాయబడ్డది, ఆ ఒక పుస్తకం రాయబడ్డది, లేకపోతే ఇన్ని అధ్యాయాలు దేని మీద ఆధారపడి రాయబడ్డది, దాన్ని ఏమంటారు? సింపుల్గా నిర్మాణము అని అంటారు. దీన్నే నిర్మాణము అని అంటారు. సో ఒక భాగము లేకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక భావము, ఆలోచన లేక విషయముతో అది వ్యవహరించే ఒకటి లేక ఎక్కువగా వాక్యాలను ఉన్న పారాగ్రాఫ్ కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పారాగ్రాఫ్ ప్రకారంగా మనం చదవాలి. ఓకే. మీకు కొన్ని బైబిల్స్లో, బహుశా తెలుగు బైబిల్లో మీకు ఎక్కువగా తెలుగు బైబిల్లో పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అంటే అన్ని వచనాలు కలిసి ఉన్నాయి. అవునండి, వచనాలు కలిసి ఉన్నాయి మీకు ఎక్కువగా. అంతే కదా? అంతేనా కదా? చెప్పండి. అంతే కదా? అయితే మీరు అవునండి. కొంచెం తెలుగు బైబిల్ని పెట్టుకొని ఇంగ్లీష్ బైబిల్లో కూడా కొన్ని తీసుకుంటే, కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో, నా దగ్గర ఉంది ఇంగ్లీష్ బైబిల్లో, ఒక 10 వచనాలకు ఒక చిన్న హెడ్డింగ్ ఇచ్చాడు. అంటే ఏంటిదని అర్థము? అంటే ఈ 10 వచనాలకు ఇది సరిపోతుంది, ఈ హెడ్డింగ్ సరిపోతుంది. అంటే ఈ 10 వచనాలు కూడా దీని గురించి ఉంది అని ఇక్కడ ఇచ్చాడు. అట్లా మనకు తెలుగు బైబిల్లో మీకు దొరకదు. కొన్నిసార్లు చిన్న చిన్న పారాగ్రాఫ్స్ గా డివైడ్ చేసి ఉండొచ్చు తెలుగు బైబిల్లో, కానీ చాలా మటుకు మొత్తం వచనాలు కలిపేస్తారు. మీరు ఒక మంచి ఇంగ్లీష్ బైబిల్ కూడా పెట్టుకుంటే, ఇంగ్లీష్ బైబిల్ ఎలాంటి బైబిల్ అంటే మీకు 10 వచనాలు ఒక హెడ్డింగ్, 5 వచనాలు ఒక హెడ్డింగ్, ఇట్లాంటివి ఉంటుంది. అంటే ఇది వాళ్ళే చేశారు, వాళ్ళు ఎవరైతే ట్రాన్స్లేట్ చేశారో వాళ్ళే అలా సహాయం చేశారు మనకి. ఓకే. లేకపోతే మీరు ఏదైనా ఒక మంచి తెలుగు స్టడీ బైబిల్ అన్న తీసుకుంటే, ఈ యొక్క 10-11 వచనాలు దీని గురించి మాట్లాడుతున్నాయి, ఈ అంశం గురించి మాట్లాడుతుంది అనేది మనకు చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే పారాగ్రాఫ్ అనేది ఒక తలంపు గురించి తెలియచేసేదాన్ని ఒక పారాగ్రాఫ్ అంటారు. ఓకే, ఒక పారాగ్రాఫ్. ఇప్పుడు మీరు ఏం అటెండ్ అవుతున్నారు జూమ్ లో? ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు జరుగుతుంది ఏంటి మీకు? ఇప్పుడు జూమ్ లో బైబిల్ స్టడీ. నిన్న ఏం జరిగింది మీకు? మామూలుగా రెగ్యులర్ గా, లేకపోతే ఇందాక 5 నుంచి 6 గంటల వరకు ఏం జరిగింది? ప్రేయర్ జరిగింది. సో అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. అంటే అట్లా కూడా సేమ్ థింగ్ పారాగ్రాఫ్స్ గా డివైడ్ చేసుకుంటే, పారాగ్రాఫ్ అనేది ఒక దాని గురించి మాట్లాడుతుంది, రెండో పారాగ్రాఫ్ ఇంకో దాని గురించి మాట్లాడుతుంది, మూడో పారాగ్రాఫ్ ఇంకో దాని గురించి మాట్లాడుతుంది, లేకపోతే దాని గురించే కొనసాగుతుందా? ఆ డిఫరెన్సెస్ అనేది మనకు తెలుస్తుంది. మనకు అంత ఒకటేసారి ఉండే వరకు మనం ఏమైపోతామంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నాడు, ఒక భావము, ఆలోచన లేక విషయముతో వ్యవహరించే ఒకటి లేదా ఎక్కువగా వాక్యములని ఒక పారాగ్రాఫ్ కలిగి ఉంటుంది. పారాగ్రాఫ్ గా మనము
చదవడం అనేది, లేకపోతే పారాగ్రాఫ్ అనేది ఉంది, ఆ పారాగ్రాఫ్ ప్రకారంగా చదివితే మంచిది. కొన్ని పారాగ్రాఫ్లు ఒంటరిగా ఉంటాయి, కొన్ని వచనాలతో కలిసి ఉంటాయి. అది ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటనంటే యాక్చువల్గా బైబిల్ రాయబడినప్పుడు ఇట్లా వచనాలుగా అధ్యాయాలుగా రాయబడలేదు. ఓకే, కొత్త పాయింట్ కదా ఇది మీరు నేర్చుకున్నారు. మనకి అధ్యాయాలు ఉన్నాయి కదా, 2వ అధ్యాయం ఉంది, 3వ అధ్యాయం ఉంది. యాక్చువల్గా రాయబడినప్పుడు అంటే ఇప్పుడు యోహాను సువార్త యోహాను రాశాడు. యోహాను 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అట్లా రాయలేదు, మొత్తం ఒక పుస్తకంగా రాశాడు. అధ్యాయాలు వాక్యాలు ఎందుకు విభజింపబడ్డాయి అంటే మన కోసం, ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్నిసార్లు ఒక సెకండ్ చాప్టర్ అయిపోయి ఎండింగ్ లో ఉన్న వచనం నుంచి 3rd చాప్టర్ లో కూడా కంటిన్యూ కావచ్చు. ఆ ఒక థాట్ కానీ, లేకపోతే ఆ విషయం కానీ, ఆ స్టోరీ కానీ కంటిన్యూ అవ్వచ్చు. సో కాబట్టి ఆరంభానికి ముగించడానికి అవి సరైనవి కాదు అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. అందుకే మీరు కూర్చున్నప్పుడు ఒక బుక్ చదవాలంటే మొత్తం ఆ పుస్తకం మొత్తం చదివేసేయండి ఒకసారి కూర్చున్నప్పుడు. అలా కాకపోతే ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయనంటే పొద్దున్న ఒక 10 అధ్యాయాలు చదవండి, 14 అధ్యాయాలు చదవండి, సాయంత్రం ఒక 14 అధ్యాయాలు చదవండి. అదే బుక్ని మరలా చదవండి. అప్పుడు ఏమవుతుంది, ఆ బుక్ ఎందుకు రాయబడ్డది, ఎందుకు రాశాడు అనేది మనకు కొంచెము అర్థమవుతుంది. సో ఇవన్నీ స్టడీలో ఉండే విషయాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నిర్మాణం అంటే ఏంటండి, నిర్మాణం అంటే ఏంటి, ఇక్కడ మంచిగా ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఏ రకంగా దేని మీద ఆధారపడి ఆ అధ్యాయాలు కానీ, ఇన్ని అధ్యాయాలు కానీ ఈ విషయాలు రాయబడ్డది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ప్రజలు జీవిత చరిత్రలు, ఆదికాండం 12 నుంచి 50 వరకు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు ఎవరు కనిపిస్తారు? ఆదికాండం 12వ అధ్యాయంలో అందరికీ తెలుసు, అబ్రహాం. ఎవరు కనిపిస్తారండి? అబ్రహాం. అంటే మోషే 12వ అధ్యాయం నుంచి కొన్ని అధ్యాయాల వరకు అబ్రహాముకు కేటాయించాడు. అంటే ఎవరి మీద ఆధారపడి రాయబడ్డది ఆ నిర్మాణం ఏంటి? అబ్రహాం కదా. అబ్రహాం అనేది నిర్మాణం. నెక్స్ట్ ఒక 2-3 చాప్టర్స్ ఇసాక్ గురించి ఉంది, 2-3 చాప్టర్స్ అంతే. యాకోబు గురించి కొన్ని అధ్యాయాలు. తర్వాత మళ్ళీ మిగతా అధ్యాయాలు ఎవరి గురించి ఉన్నాయి? ఎక్కువ మటుకు మళ్ళీ యోసేపు గురించి. అవునా, అర్థమైందా? ఇప్పుడు నిర్మాణం అంటే దేని మీద ఆధారపడి రాయబడ్డది, ఏ విషయాన్ని బేస్ చేసుకొని ఆ అధ్యాయాలు రాయబడ్డాయి, ఆ పుస్తకం రాయబడ్డది. లేకపోతే ఆ పుస్తకంని రెండింటిగా డివైడ్ చేసుకొని ఇద్దరి మీద డివైడ్ చేయొచ్చా అంటే ఇప్పుడు అపోస్తల కార్యాలు చూసుకుంటే 28 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుంచి 12 అధ్యాయాలు పేతురు గురించి మాట్లాడుతుంది. అంటే నిర్మాణము పేతురు, ఆయన మీద ఎక్కువగా ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయన ఎక్కడ వెళ్ళి ఏం చేశాడు, ఇక్కడ వెళ్ళి ఏం చేశాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. 13 నుంచి 28 వరకు ఎవరున్నారు? 13 నుంచి 28 వరకు ఎవరున్నారు? పౌలు గారు. వెరీ గుడ్, పౌలు. సో అట్లా కొన్ని పుస్తకాల్లో నిర్గమకాండంలో స్థలములు, అంటే ఈ స్థలంకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఆ స్థలంకి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎట్లా తిరుగుబాటు చేసినారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, స్థలాలు చూసారా, అది నిర్మాణము. మీకు అర్థమవుతుందా? అంటే చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడికి ఏం జరిగింది అనేది మోషే రాసినాడు. అంటే ప్రజల మీద రాయబడచ్చు, నిర్మాణం అనేది ప్రజల మీద చేయబడచ్చు. పారాగ్రాఫ్స్ లేకపోతే ఆ అధ్యాయాలు, ఆ పుస్తకము కొన్ని ప్రజల గురించి ఉండొచ్చు, కొన్ని ఇంకా వేరే విషయాల గురించి కూడా ఉండొచ్చు. ఇవన్నీ మనం గమనించాలి. సన్నివేశములు ఉండొచ్చు. యెహోషువ చారిత్రాత్మకంగా ఈ పట్టణంకి వెళ్ళినప్పుడు ఎట్లా జయించారు, ఆ పట్టణంకి వెళ్ళినప్పుడు ఎట్లా జయించినారు, ఇవన్నీ సన్నివేశాలు. ఓకే, దాని తర్వాత తలంపులు, రోమా పుస్తకంలో తలంపులు ఉన్నాయి వేదాంత పరంగా. పాపం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, అవన్నీ రోమాలో పౌలు గారు తెలియచేసినాడు. దాని తర్వాత సమయములు, ఈ రాజు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ రాజు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎట్లా పరిపాలించారు, దీన్ని మనం నిర్మాణము అని అంటాం. ఓకే, మీకు అర్థమైందా అండి? అర్థమైందా నిర్మాణము అంటే? అర్థమైందా అండి మీకు? స్కూల్లో వెరీ గుడ్. స్కూల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టైంకి ఒక క్లాస్ ఉంటుంది కదా. సో ఇది సైన్స్ క్లాస్, ఇది మ్యాథ్స్ క్లాస్ అంటాం. అంటే మ్యాథ్సే చెప్తారు మాక్సిమం గా. ఎప్పుడైనా మ్యాథ్స్ టీచర్ రాకపోతే వేరే టీచర్ వచ్చి తీసుకుంటారు. సో కాబట్టి అలా దేని మీద ఆధారపడి ఇవి విషయాలు రాయబడ్డాయి అన్నదాన్ని నిర్మాణము. సో పదములను గమనించాలి, నిర్మాణాన్ని గమనించాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. మీరు మళ్ళీ పేజ్ ఇంకా ముందుకెళ్తే ఆ నెక్స్ట్ పేజ్ లో మీరు ఇదంతా చదవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ నిర్మాణాలే కొన్నిసార్లు ఇలా కూడా ఉండొచ్చు. చదవండి సిస్టర్, పుష్ప సిస్టర్. కొన్నిసార్లు వాక్య భాగము 40వ పేజ్. కొన్నిసార్లు వాక్య భాగము ఈ క్రింది వాటిని దాని నిర్మాణంగా ఉపయోగించుకొనును. మీరు వచనాలు చదవకుండా ఓన్లీ ఇవి మాత్రమే చదవండి సిస్టర్. వేదములు, పోల్చి చూచుట, దృష్టాంతములు, ప్రశ్నలు, పునర్వృతము, మరలా చేయుట, కారణము దాని ఫలితము. నిర్మాణమును గమనించటం వలన తలంపుల మరియు అంశముల
పురోగతిని మరియు అభివృద్ధిని చూచుటకు సహాయం చేయును మరియు ఆ పాఠ్యభాగమును దాని ముందు వెనుకల వచ్చి దానితో సరియైన సంబంధమును కలిగి ఉండునట్లు చేయును. చేయండి. ఈ దిగువ విషయములను గమనించుట కొరకు అభ్యాసంతో నీ మనసును కళ్ళను తర్ఫీదు చేసి చూడుము. పారాగ్రాఫ్లు, వాక్య సముదాయములు, పదములు మరియు పదముల సముదాయములు, నిర్మాణము. చూసారా, ట్రైన్ చేసుకోండి మీ ఐస్ని అంటున్నాడు. ఎంత బాగా ఇచ్చాడు కదా, టెక్స్ట్ చాలా బాగా ఇచ్చాడు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇలా: భేదములు, పోల్చి చూచుట, దృష్టాంతములు, ప్రశ్నలు, పునరావృత్తము, కారణం, దాని ఫలితం, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ నిర్మాణము. దేని మీద ఆధారపడి ఆ ప్యాసేజ్ లేకపోతే ఆ అధ్యాయాలు రాయబడ్డాయి, ఎవరి మీద ఆధారపడి రాయబడ్డాయి, దాన్ని నిర్మాణము అని అంటారు. అది కూడా మీరు గమనించండి. అంటే నిర్మాణాన్ని గమనించినప్పుడు ఏం చేస్తుంది అంటే తలంపులు మరియు అంశాల యొక్క పురోగతి, అంటే ఎట్లా మూవ్ అవుతుంది స్టోరీ, ఎట్లా ముందుకు వెళ్తున్నాడు, ఎట్లా కట్టుకుంటూ వెళ్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఓకే, ఈ యొక్క శారీస్ కానీ ఈ చాపలు కానీ అల్లేవారు ఉంటారు కదా, అల్లుతారు కదా, అవునండి, చూసారా మీరు ఎప్పుడైనా? అవునండి. సో వాళ్ళు అవును. జాగ్రత్తగా కరెక్ట్ గా దాన్ని అల్లుతూ చేసినప్పుడు లాస్ట్ కి ఏమైతుంది, డిజైన్ వస్తుంది కదా. అట్లనే గ్రంథకర్త దేని మీద ఆధారపడి ఈ అధ్యాయాలని మూవ్ చేస్తున్నాడు కదా, అల్లుతున్నాడు, ఏ సత్యానికి తీసుకెళ్తున్నాడు అనేది మనం గమనించకపోతే మీనింగ్ అనేది వెళ్ళిపోతుంది. చూసారా? సో ఇప్పుడు మీరు సరిగ్గా చక్కగా నేర్చుకుంటున్నారు. వాక్యం అంటే, బైబిల్ స్టడీ అంటే ఇలా చేయాలన్నా, పదములను గమనించాలి, దాని తర్వాత నిర్మాణాన్ని కూడా గమనించాలి. ఇక్కడ చాలా బాగా రాశాడు. ఈ దిగో విషయాలు గమనించుట కొరకు అభ్యాసముతో నీ మనస్సుని కళ్ళని తర్ఫీదు చేసుకొని చూడుము. ఏంటి? పారాగ్రాఫ్లను చూడుము, పదములు మరియు పదముల సముదాయాలు, అంటే ముఖ్యమైన పదములు, కొన్నిసార్లు కొన్ని పదములు ఇంకో పదంతో జోడించి ఉంటాయి, అవి కూడా 2 పదాలు చాలా ఇంపార్టెంట్, అవి కూడా చూడండి. నిర్మాణాన్ని కూడా చూడండి. ఓకే, లాస్ట్కి ఈరోజు 3rd వన్ కూడా చూసుకుందాం, వాతావరణం. సో మామూలుగా ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? మామూలుగా మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? ఫిజికల్ గా వేసవి కాలం. సో కాబట్టి వేసవి కాలం, చాలా ఎండలు ఉన్నాయండి, చాలా వేసవిగా ఉంది, అన్ని కూలర్స్, ఏసీస్ అన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఈ వాతావరణం అంటే ఏంటండి వాక్యంలో అంటే? పుష్ప సిస్టర్స్ అవుతారు, ఒకసారి వినండి. ఓకే, 3rd పాయింట్. వాతావరణము. పాఠ్యభాగం నందుండు వాతావరణమును కనుగొనుటను చూడుము. వాతావరణము అనగా పాఠ్యభాగంలో అంతర్లీనముగా నుండు భావము, మనసు లేక ప్రాణము మరియు అది ఇచ్చు మానసికమైన ప్రత్యుత్తరము. వాతావరణం అన్నది ఒక పాఠ్యభాగమును అనుభవించుటను మరియు జ్ఞానేంద్రియ సంబంధమైన గుర్తులకు సంబంధించినది. అది విషయాత్మకమైనది మరియు వ్యక్తిగతమైనది. పాఠ్యభాగమును అనుభవించుము. ఉదాహరణలు: సందేహము, సంతోషము, భయము, మహోన్నతము, కోపము, కృతజ్ఞత, స్తుతి, భక్తిపూర్వకమైన భయము, విచారము, ఆశ్చర్యము మొదలగునవి. అభ్యాసము. కింద మొట్టమొదటి పాట. ఈ భాగం మొట్టమొదటి పాఠకుల భావోద్రేకములతోనూ వారి మనసులతోనూ నీవు గ్రహించుటకు నిన్ను నీవే పాఠ్యభాగంతో అన్వహించుకునుము. 42వ పేజీలో కింద స్టార్ ఉంది సిస్టర్. పాఠ్య భాగంలో వాతావరణంను తెలుసుకుంట వలన తొలి రచయితలను మరియు తొలి పాఠకులను మరింత దగ్గరగా గుర్తించుటకు నీకు సామర్థ్యం నిచ్చును మరియు తగిన విధముగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు వృత్తి కలగజేయును. రైట్ సిస్టర్, థ్యాంక్ యూ. సో వాతావరణం అంటే ఏంటండి? వాతావరణం అంటే బైబిల్లో కదా, ఈ వాతావరణం కాదు. సో వాతావరణం అంటే సింపుల్ ఏంటంటే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ మీకు. మనము పాఠ్యభాగాన్ని చదివేటప్పుడు వచ్చే ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, ప్రతిస్పందన ఏదైతే ఉంటుందో దాన్ని వాతావరణము అని మనం అంటాము. ఓకే, దాంట్లో మనం చదివేటప్పుడు మన మనసుకి, మన హృదయానికి కదా వచ్చే ఫీలింగ్స్, దాన్ని అనుభవించడం బట్టి, చదవడం బట్టి వచ్చే ఫీలింగ్స్, చదవడం బట్టి వచ్చే రియాక్షన్స్ ని మనం ఏమంటామండి? వాతావరణము. ఓకే, వాతావరణము. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. యేసు ప్రభు దోణిలో వెళ్తున్నారు, పెద్ద తుఫాన్ వచ్చింది. అప్పుడు ఎలా ఉంది? శిష్యులు ఎలా ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ అయ్యారు వాళ్ళు ఆ దోణిలో కూర్చున్నప్పుడు? వాళ్ళు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు కదండి, భయం, చనిపోతామేమో. ఇక్కడ ఇంకోటి మీరు బాగా గమనించాలి, మీరు అందరు గమనించండి. అంటే గమనించండి అని అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఆ ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు చాలా మంది ఎవరు? యేసుప్రభు శిష్యులు అందరూ కూడా ఎవరు? ఎక్కువగా ఒక వృత్తి చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా.
చేపలు. వెరీ చేపలు గుడ్ పట్టేవారు. సిస్టర్. గట్టిగా చెప్పండి. చేపలు పట్టేవాళ్ళు జాలర్లు. మీరు ఎప్పుడైనా ఓడలో వెళ్ళారా? అంటే మామూలుగా ఓడలో ప్రయాణం చేశారా? చాలా తక్కువగా ప్రయాణం చేస్తున్నాం ఓడలో. అందరం బండ్లల్లో, కార్లల్లో, నడుచుకుంటూ అంతే కదండి. వెహికల్స్లో వెళ్తాం మనం. ఆ, ఓడలో ఎప్పుడైనా వెళ్ళారా? అంటే ఓడలో వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉందా? ఏదైనా చిన్న బోట్ కానీ ఏదన్నా దాంట్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? వెళ్ళానండి. నేను వెళ్ళారా? వెళ్ళామండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా భయం వేస్తుంది కదా. అవునండి. గ్రేస్ షకీనా, వెరీ గుడ్. వెళ్ళావా? వెరీ గుడ్. ఎందుకంటే ఇది ఎక్కువ వెళ్ళాం కాబట్టి మనకు అలవాటు ఉండదు. కానీ ఎక్కువగా వెళ్ళే వాళ్ళు ఎవరు? సముద్రంలో కానీ దాంట్లో కానీ జాలర్లు. జాలర్లు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి తుఫాన్లు వాళ్ళు చూశారు కానీ ఇది ఎంతో పెద్ద తుఫాన్, ప్రాణాలు తీసే తుఫాను కాబట్టి వాళ్ళు చాలా భయపడిపోయి బోధకుడా మీరు మా గురించి పట్టించుకోరా అని వాళ్ళు అన్నారు. ఎంత భయపడ్డారు ఈ జాలర్లు అనేది మనం ఒకసారి చూడాలి. అంటే మనము జస్ట్ ప్లెయిన్ గా తుఫాన్ వచ్చింది అని అనుకుంటాం కానీ దాన్ని కొంచెం ధ్యానిస్తే మనం మంచిగా కొంచెం బాగా లోతుగా ఆలోచిస్తే అరే ఈ జాలర్లే ఇంత భయపడ్డారంటే ఎంత పెద్ద తుఫాన్ ఉండొచ్చు, అది ఎంత ఇదిగా వీళ్ళు ఎదైపోయినారు. జాలర్లకి సునాయాసంగా వెళ్ళిపోతారు. నేను చూశాను ఒకసారి వైజాగ్ బీచ్ లో చిన్న పిల్లవాడు బోట్ ఎక్కి ఒక కాలుతోని కదా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొని పోతున్నాడు దాన్ని చిన్న ఆ చిన్న దాన్ని. ఇంకొకరు ఉన్నారు. బట్ చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం చేయలేము అలాంటి పనులు ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచే చేస్తున్నారు కాబట్టి. అంటే వాతావరణము ఆ చుట్టుపక్కల ఉన్న ప్యాసేజ్ అంతా చదువుతున్నప్పుడు మనకు వచ్చే మానసికమైన ఆ, ఏవైతే ఉన్నాయో ఇంప్రెషన్స్ కానీ లేకపోతే ఫీలింగ్స్ కానివ్వండి, వాటినే మనం ఏమంటాము వాతావరణము అని మనం చూస్తున్నాం. చాలాసార్లు ఇప్పుడు మీరు చూసినట్లయితే యెషయాకి దర్శనం వస్తుంది. యెషయాకి దర్శనం వచ్చినప్పుడు కదా ఆయన ఎంతో ఎంతో ఎంతగానో ఏమైపోయినాడు దేవుని గురించిన విషయాలు. అంటే ఆయన ఎంతో భక్తి కదా దేవుని పట్ల ఎంతో పరిశుద్ధుడు అని తెలుసుకున్నాడు. ఎవరు? యెషయా. సో ఆ ప్యాసేజ్ ని చదివేటప్పుడు వచ్చే ఫీలింగ్స్ ని మనం ఏమంటాము వాతావరణం. ఇంకో ఎగ్జాంపుల్ యోహాను సువార్త 11వ అధ్యాయం చెప్పండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏం జరిగింది? ఇందాకనే నేను మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పారు కూడా. యోహాను లాజరు సువార్త మరియు మార్తాను. ఏం జరిగింది యాక్చువల్గా యోహాను సువార్త 11వ అధ్యాయంలో? లాజరు చనిపోయాడు. వెరీ గుడ్, లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోతే అందరికంటే చిన్న వచనం అక్కడ రికార్డ్ చేయబడ్డది. యోహాను సువార్త 11:36 చూడకుండా చెప్తారా ఎవరు? కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. అంటే ఎంతో మంది బాధపడి ఏడుస్తున్నారు కాబట్టి యేసు ప్రభు ఒక ఫీలింగ్ కూడా అక్కడ జాన్ రికార్డ్ చేశాడు. ఎంత అద్భుతమైంది కదండి. యేసు కన్నీళ్లు విడిచెను అంటే యేసు ప్రభు నిజంగా మనిషి. ఆయన ఆయన మనలాంటి శరీరంలోనే వచ్చాడు. మనం ఎవరైనా చూసామా? యేసు ప్రభు ఉన్నప్పుడు ఉన్నామండి మనం ఎవరన్నా ఇక్కడ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మనకు 2000 ఇయర్స్ పెట్టాల్సి వస్తుంది ఏజ్. ఎవరు 2000 సంవత్సరాలు బ్రతకరు కదండి. మనం ఎవరం లేదు. కానీ యోహాన్ రికార్డ్ చేసింది కరెక్ట్ అని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే అందరు బాధపడుతున్నారు, అందరూ దుఃఖపడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉందండి వాతావరణం? ఆ ప్యాసేజ్ ని చదువుతున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ? ఎలాంటి వాతావరణం? దుఃఖము. అందరూ దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. బాధతో ఉన్నారు, ఏడుపుతో ఉన్నారు. ఎప్పుడైతే మనము ప్యాసేజ్ ని చదువుతామో దాంట్లో నుంచి వచ్చే భావోద్రేకాలు, దాంట్లో నుంచి వచ్చే ఫీల్ ని మనం ఏమంటాము వాతావరణము అని మనం అంటాము. సో వాతావరణాన్ని కూడా మనం గమనించాలి. రాళ్ళు పట్టుకొని రెడీగా ఉండి స్టిఫెన్ ని కొట్టడానికి యూదులందరూ ఇష్టపడ్డారు. అంటే స్టెఫెన్ చేస్తున్న ప్రసంగంలో అందరికి కోపం వచ్చేసింది. చూసారా వాతావరణం ఎలా ఉంది? బాగా కోపంగా ఉంది. రాళ్ళు పట్టుకొని కొట్టినారు, ఇంకంతే చంపేశారు స్టెఫెన్ ని. ఎవరు? యూదులే. ఇంత చక్కగా ఆ యూదులకి ఆది ఆది ఆరంభము నుంచి అబ్రహాము నుంచి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు స్టెఫెన్. చూసారా పెద్ద ప్రసంగం అది అపోస్తుల కార్యంలో చూడండి. సో కాబట్టి ఆయన ఏం చేసేస్తారు? రాళ్లతో కొట్టి చంపేశారు. మనం చదువుతున్న లేఖన భాగం నుంచి వచ్చే ఫీలింగ్స్, భావోద్రేకాలని దాన్ని మనం ఏమంటాము వాతావరణం అంటాము. ఎందుకండి ఈ వాతావరణాన్ని మనం గమనించాలి? ఎందుకు గమనించాలంటే ఇక్కడ చెప్పారు కదా 41లో మొట్టమొదటి పాఠకుల భావోద్రేకాలతోని మరి మనసులతోని నువ్వు గ్రహించుటకు నిన్ను నువ్వు పాఠ్య భాగముతో అన్వయించుకునుము. మొట్టమొదటిగా చదువుకున్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం కూడా షేర్ అవ్వడానికి, తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. అందుకే ఎక్కువ సార్లు చదవాలి. ఎక్కువ సార్లు చదివి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా మనసు పెట్టి చదువుతుంటే వాళ్ళు ఇలా అనుకున్నారేమో, వాళ్ళు ఇలా ఈ రకంగా ఆలోచించారేమో అని వాళ్ళ తలంపుల్లోనికి మనం వెళ్ళడానికి ఆస్కారము ఉంటుంది. 42nd పేజ్ లో స్టార్ కూడా చదవండి సిస్టర్. మళ్ళీ పుష్ప సిస్టర్ 42nd పేజ్ లో స్టార్ చూడండి. పాఠ్య భాగముల వాతావరణమును
పాఠ్య భాగంలో వాతావరణం తెలుసుకున్నట వలన తొలి రచయితలను మరియు తొలి పాఠకులను మరింత దగ్గరగా గుర్తించుటకు నీకు సామర్థ్యం నిచ్చును మరియు తగిన విధంగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు వృత్తి కలగజేయును. ఆ, మీరు మీరు చాలా మంది బాధపడ్డారా? మీకు బాధ వచ్చిందా? అంటే కష్టం వచ్చిందా? బాధపడ్డారా మీరు? అదేం ప్రశ్న పాస్టర్ గారు వచ్చిందండి. అంటారా? వచ్చిందా రాలేదా? చెప్పండి. వచ్చిందండి. వచ్చింది. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నాకు ఈ బాధ వచ్చిందమ్మా, నాకు ఈ బాధ వచ్చిందండి అని చెప్తే మీరు వాళ్ళతోని అంటే సంబంధం కలిగి ఉంటారా? అంటే రిలేషన్షిప్ ఉంటుందా? ఎందుకంటే మీరు కూడా బాధపడ్డారు ఒకప్పుడు, మీకు కూడా అలాంటి సమస్య వచ్చింది, అవునా కాదా? కరెక్టా కాదా? అవునండి. అవును. మనం ప్రతిస్పందన ఇవ్వచ్చు. మనం బాధలో లేకపోతే ఎవరి బాధలు అర్థం చేసుకుంటాము? పాఠ్య భాగంలో యొక్క వాతావరణం తెలుసుకునటం వలన తొలి రచయితలు మరి తొలి పాఠకుల మరింత దగ్గరగా అవ్వడానికి కొరకు ఆస్కారము ఇస్తుంది. వాళ్ళని చక్కగా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం ఎక్కువసార్లు చదవడం బట్టి, వాతావరణాన్ని గమనించడం బట్టి, తొలిగా రాసిన వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో వాళ్ళతో మనం మ్యాచ్ అవ్వడానికి కోసము వాతావరణాన్ని కూడా మనము గమనించాలి. 3 థింగ్స్ గమనించాలని ఈరోజు నేర్చుకున్నారు క్లాస్లో. ఒకటేమో పదములను గమనించాలి, నిర్మాణాన్ని గమనించాలి, వాతావరణాన్ని గమనించాలి. ఓకే, మళ్ళీ మీరు టైం తీసుకొని ఈ పేజెస్ అన్ని మీరు టైం తీసుకొని చదవండి, అసైన్మెంట్స్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు నేను గ్రంథ శైలి ఇంకా మిగతా విషయాలను కూడా నేను కొంచెం ఫాస్ట్గా మీకు కవర్ చేస్తాను. ఈరోజు కొంచెం మేబీ ఒక 10-15 మినిట్స్ తక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ క్లాస్ మీకు నేను ఒక 1 hour 40 minutes అలా తీసుకుంటాను. ఓకే, సో అందరికీ థ్యాంక్ యూ. ఓవర్ టు ఆంటీ. Close with the prayer, sir, ఓకే, ఓకే, ప్రార్థన చేసుకుందాం. and benediction. ఓకే, ఎస్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోకపున్న తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. బేతని ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మరి చక్కగా నాయన బైబిల్ని నేర్చుకోవడానికి కొరకు మీరు కనెక్ట్ చేసిన ప్రతి బ్రదర్ని బట్టి, సిస్టర్స్ని బట్టి, అందరిని బట్టి మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఆంటీని బట్టి తనకి ఇచ్చిన గొప్ప భారాన్ని బట్టి మీకు వందనాలు. మరి ప్రభా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి. కనెక్ట్ అయిన ప్రభుదాస్ గారిని, కృపా జేమి గారిని, పుష్ప సిస్టర్, సుజాత, షకీనా, సంపతమ్మ, దాని తర్వాత అరుణ, విజయ, జాయ్ సిస్టర్ని బట్టి, ప్రసిద్ధిని బట్టి ప్రభా ఇంకా ఇద్దరు కనెక్ట్ అయ్యారు, నిర్మల, వీరందరిని బట్టి కూడా పేరు పేరున మీకు వందనాలు. ప్రభా ఏ ఒక్కరు కూడా క్లాసెస్ మిస్ కాకుండా మరి చక్కగా చదువుకొని వాక్యాన్ని నేర్చుకొని మరి వారు చక్కగా ఎదిగి అనేకులకు దీనకరంగా ఆశీర్వదకరంగా దేవా మరి ప్రభా నైతని ఈ బైబిల్ స్టడీ క్లాస్ని మీరు పెడుతూ రమ్మని మేము ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మరి ముఖ్యంగా మరి ప్రభా ఈ రోజు నేర్పించిన విషయాలన్నిటినీ మా హృదయ పలకలలో రాసి మీరే మా జీవితాల ద్వారా మేము చేస్తున్న పని అంతటి ద్వారా, మేము చేస్తున్న సేవ ద్వారా మరి ముఖ్యంగా ఇంకా ఆత్మీయంగా ఎదిగి అనేకులకు దీనకరంగా ఉండడానికి మమ్మల్ని బలపరిచి వాడుకొని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆధిపత్యం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. Amen. 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 ఆమేన్. Praise God, brother. Praise the Lord. Praise the Lord. Thank you, brother. Praise the Lord. Praise Lord. ప్రైజ్ లార్డ్ బ్రదర్, సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ Praise Lord. Praise Lord. Sister గారు, praise the Lord అండి. అందరికీ వందనాలండి. Praise the Lord.